నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మీ కళలో వచ్చిందా అంటే అవి ఏమని చెప్తుంది, నా పెయి మీదకి వచ్చింది. పెయి మీదకి అంటే అర్థం ఏంటి? శ్రీగం వస్తుంది అని అర్థం. నేను ఇక్కడ శివశక్తులకు ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నానంటే పెయి మీదకి వస్తుందంటే ఏంటో అడగడానికి మీకు రైట్స్ ఉన్నాయి. అలాగే ఒంట్లోకి వస్తుంది అని ఏ ఒక్క దేవత గాని, భూమి మీద ఉన్న దేవత అయినా భూమి మీద లేని దేవత అయినా, ఈమె లేని దేవతను సృష్టించుకుంది. మనది ఆ పేరులోనే అసలు ఒక రూపాన్ని సృష్టించలేదు, ఉన్న రూపం అక్కడ పెట్టుకుంది. అది కూడా ఇంట్లో, మళ్ళా అది కూడా వంటగదిలో, ఇంట్లో అంటూ ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరు డేట్ ఎంటెంటనే అవుతుంటారు కాబట్టి. అయ్యో డేట్ లో ఉండి రావచ్చు అంటున్నారు కదా స్వామి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఎంత మరి ఈ విషయం మీద షిగాలూగే వాళ్ళకి మచ్చ వస్తుంది కాబట్టి వీళ్ళందరూ రియాక్ట్ అవ్వాలా అవద్దా? ముందుకు రావాలా, ఇట్లాంటివన్నీ ఖండించుకుంటా రావాలా, ఎప్పటికప్పుడు తెగ్గోసుకుంటూ వస్తేనే ఇది మంచిది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సిగమే తను ఏంటంటే మా అందరిలాగా శివశక్తి కాకుండా అట్లా చెప్పుకుంటున్నామంటే నేను శివశక్తి. తిరుపతి దేవస్థానం కంటే పుణ్యక్షేత్రం అవుతుంది అనే కంపారిజన్ ఎంత వరకు కరెక్ట్? 100% గా నాకు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి బెదిరించింది. ఒక తాగుబోతును హిమాలయ శిఖరాలల్లా తపస్సు చేసే వాడిని కంపేర్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో, కాబట్టి అలాంటివన్నీ జరిగి ఆ ఇంటిని తిరుపతి దేవాలయముతో పోల్చడం అంటే మహా దరిద్రము. తిరుపతి దేవస్థానం కంటే పుణ్యక్షేత్రం అవుతుంది ఇంకెక్కువ. అదే అంటే తక్కువ చేసినట్టే కదా తిరుమలని. ఇక్కడ ఇంట్లోనే ఉంటా, నాకు గుడి గోపురం కట్టని అవసరం లేదు, నేను మీ ఇంట్లో పూజ గదిలోనే వెలుస్తాను. ఆహా, నాకు గృహం కడితే మీకు గృహం ఉండదని చెప్పిందంట అమ్మ. నీ ఇంట్లో దేవత, నువ్వు ఏదన్నా జాతర చేసుకో, సంతోష్ గారు ఏ మీడియా మిత్రులు అడగడానికి లేదు. ఇక్కడ పబ్లిసిటీ చేయమన్నది అమ్మనే, నిలబెట్టమన్నది అమ్మనే. దేవుణ్ణి ఎట్లా పెడతారు స్వామి మీరు చెప్పండి. ఇప్పటిదాకా ఇంతమంది సిగమూగినా, ఇంతమంది అమ్మవార్లు వచ్చినాయి, అలా పరిగెత్తడాలు, ఇక్కడ నుంచి అక్కడికి ఉరకడము, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉరకడము. మీ దగ్గరకు చాలా మంది భక్తులు వస్తా ఉంటారు, ఈ విధంగానే బిహేవియర్ చేస్తారా? ఇట్లా బట్టి గుంజి కొట్టి ఈపులకే ఇట్లా. నాకు ఎన్ని వీడియోలు పంపిస్తా ఉన్నారు చూడండి. సంతోషే తప్పుడు వ్యక్తి అయితే ఎందుకు పంపిస్తారు వీళ్ళు? ఏంది పిచ్చి శాస్త్రాలు, ఏందమ్మా ఏమనాలి? అది ఒక సిగం లాగా లేదు. వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే బయట పోర్ట్రేషన్ సంతోష్ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారని పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు. సరే సంతోష్ డబ్బులు డిమాండ్ చేస్తే ఎవిడెన్స్ కావాలి కదా, ఎక్కడ ఉన్నాయి? మీకు మెసేజ్ పెట్టిరా, మీకు కాల్ చేసినామా? నాకు కాల్ చేసి మాట్లాడి అది కట్ చేసి క్లిప్పులు కట్ చేసి గ్రూప్లలో పెట్టి ఇగో ఫోన్ చేసిండు అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి స్వామి, ఒక దేవత, ఒక అమ్మవారిగా, ఒక శివశక్తిగా ఈ విధంగా అమ్మవారు చెప్తారా నన్ను ప్రమోట్ చేయండి అని? ఇళ్లలో పెట్టుకునే దేవతలను అయితే ఎవరు కూడా పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకోరు, ఎందుకంటే అందరికి తెలుసు, మేము అందరికి కూడా. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆ విషయం అడిగితే ఇగో అవన్నీ మాకు తెలియదు అంటే ఏంటి? ఆమెకు గోత్రం ఇంటి పేరే తెలియదట కదా. అమ్మవారు మంచిగా అయిందని చెప్తేనే మీకు మంచిగా అవుతుంది, వీడియో తీస్తే మంచిగా అవుతుంది అంట. అదే వీడియో తీయాలి, మంచిగా అవుతుంది అని చెప్తేనే మీకు మంచిగా అవుతుంది అని చెప్పి ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంది. అగ్నిస్ట్ గా ఏమన్నా మాట్లాడారంటే మీరు వీళ్ళ అమ్మమ్మ ఊగిందా, నాయనమ్మ ఊగిందా, వీళ్ళ తండ్రి ఊగిందా, లేకపోతే ఎలా ఒకటేసారి ఊగేసి నాకు ఈమె ఇట్లా చేస్తుంది, అరాచకం చేస్తుంది, మనిషిని దోపుక తింటుంది, మనుషుల మీదకి కరవనీకే పోతుంది, కొట్టనీకే పోతుంది, కొడతానే ఉంది కదా లైవ్. పక్కన ఒక బ్రాహ్మణ అవతారాన్ని మీ ఆయనకి వేయించినావు కదా, మీ ఆయనకి ఏమొచ్చని వేయించావు? ఓం శ్రీ మాత్రే నమో ఒకటి వస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మనం ఈరోజు ఇదే మణిదీపేశ్వరమ్మ ఏదైతే డిస్కషన్ ఉందో ఆ అంశం మీద, అంటే ఏ విధంగా ఉంటుంది, దేవతలు ఏ విధంగా వస్తూ ఉంటారు,
పేయి మీదికి రావడం కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక దేవతను నిలబెట్టాలంటే ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళకు, ఎందుకంటే ఎక్స్పీరియన్సు తెలిసిన వాళ్ళు సాములు కాబట్టి జనాలకు ఒక అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది. ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నామంటే కొంతమంది దొంగ శిగాలు కొన్ని పెట్టుకొని వస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు ఈ జెన్యున్గా ఉన్న వాళ్ళకు మచ్చబడతా ఉన్నది. వీళ్ళని నమ్మే దాఖలాలు కూడా ఉంటలేవు కాబట్టి వీళ్ళతోని అంటే ఏం జరగబోతుంది అంటే ఇక్కడ మనం చేసుకొచ్చిన వీడియోలన్నీ చూసి ఉంటారు. మేబీ వాస్తవంగా ఆమె వాస్తవమా లేదంటే మనం అవాస్తవమా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు రాకేష్ బోనం స్వామి గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం. నమస్కారం స్వామి. అందరికీ నమస్తే అండి. మీ కూడా నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అందరికీ నమస్తే. చెప్పండి స్వామి. ఏంది అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి కొన్ని జరిగినాయి. ఈ ఆగడాలు ఇంత చూపిస్తా ఉన్నా ఇలా చేయకూడదు, సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేయకూడదు, భ్రష్టు పట్టియకూడదు, జెన్యున్ గా ఉన్న వాళ్ళు దేవతలకు సంబంధించి ఉన్నారు, ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి, జనాలకు మంచి చేసే విధంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అని మనం కొన్ని ముందుకు తీస్తా ఉన్నాం, కొన్ని చూపిస్తా ఉన్నాం జనాలకి. డబ్బు ఆశ కావచ్చు, ఇంకో ఆశ కావచ్చు, అంటే ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వాళ్ళు కూడా కొంతమంది చేస్తా ఉన్నారు అనుకోవచ్చు. ఉన్నారు. మొన్న నా ఇల్లు గృహప్రవేశం అయినాక కూడా ఒక సందర్భం చెప్తా మీకు. 1 వీక్ వచ్చారు, పొద్దున్నే చీరలు కట్టుకొని వచ్చారు. ఆల్రెడీ ఎవరైతే అర్ధనారీశ్వరులు ఉన్నారో వాళ్ళు వచ్చిర్రు, ఇక్కడ సంతకం వాళ్ళు పెడతారు కదా, రాసిపోతారు, రాసేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే నేను వాళ్ళని నమ్ముతా, వాళ్ళ కృపను నమ్ముతా, వాళ్ళ బ్లెస్సింగ్స్ నమ్ముతా, కానీ వీళ్ళు కనీసం గడ్డాలు మీసాలు కొట్టుకొని చీర కట్టుకొని వస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నేను బెదిరించిన వాళ్ళని, అంటే నాకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు భయపడి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైతారు కాబట్టి ఈ డిస్కషన్ కూడా మీరు మణిదీపేశ్వరమ్మ గురించి ఈ మధ్యకాలంలో వినొచ్చు. ఆల్మోస్ట్ మీరు శివసత్తుల మీద ఏదైతే మాట్లాడారో అంతకుముందు సౌందర్యది అది వచ్చిన తర్వాత అందరికి ఒక ఉనికి పుట్టింది. కొత్తగా వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా నటన చేసేవాళ్ళు, నిజంగా దేవుడు వచ్చేవాళ్ళు ఫ్రాంక్ గా వచ్చేస్తుంది. ఎంతమంది ఉన్నా అక్కడ నువ్వున్నా నేనున్నా నిజంగా వచ్చే వాళ్ళని ఎవరిని ఆపలేం కాబట్టి వచ్చేస్తుంది. ఎవరైతే నకిలీగా ఉంటుందో ఆగరు కూడా మనం ఆగుతుంది, ఎందుకంటే అది రియాలిటీ శక్తి. అది ఎవరైతే నకిలీగా చేస్తారో వాళ్ళ ముఖంలో ఒక వణుకుంటది, గుండెల భయం ఉంటది, కడుపుల పేగులు ఇదైతే కాబట్టి వాళ్ళు వెనక స్టెప్ వేస్తారు. నిజంగా వచ్చే వాళ్ళు ఎవరికి కూడా నిర్భయంగా ఉంటారు కాబట్టి ముందుకుంటారు. ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ విషయం మాత్రం ఏదైతే మణిదీపేశ్వరి అని ఉందో అది మాత్రం చాలా ఫేక్ అని మేము కరాఖండిగా చెప్తాం. నేను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మీకు కలలో వచ్చిందా అంటే అవి ఏమని చెప్తుంది, నా పెయి మీదకి వచ్చింది. పెయి మీదకి అంటే అర్థం ఏంటి? సిగం వస్తుంది అని అర్థం కదా. ఇక్కడ ఏమనిపిస్తా ఉన్నదంటే శివశక్తులు అంటే ఈమె ఆల్రెడీ మొత్తం సెర్చ్ చేసింది. మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే ఎవరెవరు ఫైట్ చేస్తారు, ఎవరు మన మీదకి వస్తారు, శివశక్తులను మనం ఆపలేము, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళు దేవుని విషయంలో చాలా నిష్ఠాంతంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు అన్న ఇంటెన్షన్ పెట్టుకొని ఆమె శిగమని ఎక్కడ చెప్పట్లేదు. పెయి మీదకి వస్తుంది మీన్స్ ఏంటి? సిగం వస్తుందని అర్థం. అదే కదా. నేను ఇక్కడ శివశక్తులకు ఎందుకు క్వశ్చన్ చేస్తా ఉన్నానంటే పెయి మీదకి వస్తుందంటే ఏంటో అడగడానికి మీకు రైట్స్ ఉన్నాయి. జ్వరం వస్తుంది అని అంటే గాలికి తిరిగినా జ్వరమే అంటాము, ఇంట్లో కూర్చున్నా కూడా జ్వరం వస్తుంది మనకి, దాన్ని జ్వరమే అంటాం. ఏ రకంగా జ్వరం వచ్చినా, నువ్వు ఏ సందర్భంలో గుడిలో ఉండి నీకు జ్వరం వచ్చినా జ్వరమే అంటాం. ఫీవర్కి మాత్రం ఫీవర్ జ్వరమే కదా పేరు మాత్రం. అలాగే ఒంట్లోకి వస్తుంది అని ఏ ఒక్క దేవత గాని, భూమి మీద ఉన్న దేవత అయినా భూమి మీద లేని దేవత అయినా, ఈమె లేని దేవతను సృష్టించుకుంది. మణిదీశ్వర ఆ పేరులోనే ఒక అంటే ఎప్పుడు వినలేం కదా, నిజంగానే ఒక అమ్మ వెలిసిందేమో కొత్తగా అని ప్రజలోకం అంతా ఫిదా అయిపోయి వెళ్ళిపోతున్నారు. అమ్మో నిజంగా వెలిసిందేమో అని. ఒక పేరును ఒక మణిదీపేశ్వరి అనే అమ్మవారిని సృష్టించుకొని మళ్ళా సరే కొత్త రూపం ఏమన్నా అమ్మవారిని చూపిస్తుందా? పోషం ఉంది, మైసం ఉంది, ఎల్లం ఉంది, మాంకాళ్ళం ఉంది, ఇట్లా అమ్మవార్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. దుర్గాదేవి ఎలా ఉంటుంది, మహిషాసుర వర్ధిని ఎలా ఉంటుంది. పోనీ ఈమె కూడా కొత్తగా ఒక అమ్మవారిని తెచ్చిందంటే మీరు కూడా ఇప్పుడు ఏమనకపోదురు. ఎందుకంటే ఎప్పుడు చూడని ఒక అమ్మ, ఇన్ని రకాల 108 రకాలు ఉన్న ఒక అమ్మ. మనం ఎన్నో అమ్మవార్ల లలితా త్రిపుర సుందరి, లలితాదేవి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, పోచమ్మ, మైసమ్మ, అంకాలమ్మ, సూదులమ్మ, డొక్కలమ్మ, గుండెలమ్మ, నాలుకెలమ్మ, అంకాల పరమేశ్వరి, ఇలా ఆంధ్రలో అంకాల పరమేశ్వరి ఉంది. అలా ఎంతో మంది అమ్మవార్లను మనం చూసినాం. ఈమె బొడ్రాయి లాగానో లేకపోతే అమ్మోరు తల్లిలో ఎలా ఉంటుంది ఒక అమ్మవారి లాగా ఆమె ఏదో సృష్టించుకొని ఇదే అమ్మ అంటే కూడా ఏమనకపోదురు. అక్కడ పెట్టుకుంది ఎవరు? మణిదీపేశ్వరి అమ్మ అని పేరు పెట్టి లలితా భవాని అమ్మవారిని పెట్టింది అక్కడ.
అసలు ఒక రూపాన్ని సృష్టించలేదు, ఉన్న రూపంను అక్కడ పెట్టుకుంది, అది కూడా ఇంట్లో, మళ్ళా అది కూడా వంటగదిలో. ఇంట్లో అంటు ముట్టులు ఉంటుంటాయి. అసలు ఒక మందిరం అనేది ఇంట్లో, మాకు కూడా ఒక మందిరం ఉంది, కానీ సపరేట్ 2 రూమ్స్ మాకు సంబంధించింది. ఒక రూమ్లో గుడికి శిఖరము, శిఖరం అంటే మీకు ఐడియా ఉంది కదా, గుడి మీద కట్టి శిఖరము, శంకుస్థాపన ఉంటుంది. అవును, గుడి కట్టడం ఎంత ఖర్చు ఉంటుందో ఆ ఇత్తడిది అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉండి త్రిశూలం ఉంటది కదా శిఖరం, ఆ శిఖరానికే మనకు 2-3 లక్షల పైస అవుతుంది అది నిలపడానికి. అందులో నుంచి అమ్మవారికి ప్రాణం వెళ్తూ ఉంటది. అంటే ఒక శక్తి, ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక శక్తి అనేది ఆకాశం ఏదైతే శక్తులు ఉంటాయో, ఆ ఆకాశంలో 96 కోట్ల దేవతల శక్తులు ఆ త్రిశూలం నుంచి ఆ యొక్క గుడి శిఖరంలోకి వెళ్ళి కిందున్న అమ్మవారికి గర్భాలు ఉండున్న అమ్మకు బలం అందుతుంటది. ఆ విగ్రహానికి అమ్మకు బలం అందని అవసరం లే, అమ్మనే మహా గొప్ప. కానీ ఒక రాయి ఆ ఒక రాయి లోపల శక్తి కూడా రావాలి కదా. ప్రజలోకం ఎదురుండి అమ్మ ముందు అడుక్కుంటుంటారు, మాకు అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని. ఆ గుడికి పోయినప్పుడు పలానా కోరిక కోరితే మాకు పలానా కోరిక నెరవేరింది అని చెప్పడానికి నిదర్శనం ఆ గర్భాలయంలో ఉన్న ఒక పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ ఒక విగ్రహాన్ని నిలుపుకోలేదు ఆమె, ఒక అంటే యజ్ఞ హోమ పూజ. ఇప్పుడు ఈమె ఎప్పుడైతే పబ్లిసిటీ చేసిందో అప్పుడు ఆ వీడియోలో కొన్ని పబ్లిసిటీ అయిన తర్వాత యాగశాల చూసిన నేను, యాగశాల అలాగే యజ్ఞగుండాలు ఉన్నాయి, చాలామంది బ్రాహ్మణులు కూడా వచ్చిండ్రు, ఒక 2-3 బ్రాహ్మణులతో హోమం చేసింది. అది ఈమె ఎప్పుడు చేయాలి ఇవన్నీ? ఆ ఒక రూపాన్ని ఎప్పుడైతే ఆమె ఇంటి లోపల కట్టుకుందో, గుడి లోపల కట్టుకుందో, ఆ ఓపెనింగ్కే ఆమె చేసుకోవాలి. అయినా ఒకటి తప్పిందంటే ఇంటి లోపల గుడి మాత్రం అసలు ఉండదండి. ఇంటికి కూడా ఉన్నా కూడా కొద్ది గ్యాప్ ఇచ్చి, ఈ ఇంట్లో అంటులు ముట్టులు సృష్టిలు కొన్ని కార్యక్రమాలు, పాలోళ్ళు పగోళ్ళు చనిపోతుంటారు, ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరు డేట్ ఎంటెంటనే అవుతుంటారు. కాబట్టి అయ్యో డేట్లో ఉండి రావచ్చు అంటున్నారు కదా స్వామి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఎంత తేడా ఉంది చూడండి. అసలు డేట్ ఉంటారు కాబట్టి, ఒకరి తర్వాత ఒకరు ఉంటారు కాబట్టి గుడికి ఇంటికి గ్యాప్ ఉంటుంది. ఆ ఏదైతే సంసారం చేసే ఇల్లు భార్య భర్తలు కలుస్తూ ఉంటారు, సంసారం నడుస్తూ ఉంటుంది, అంటుముట్టు ఉంటుంది. కొంతమంది ఈ జనరేషన్లో కలియుగంలో అయితే, పూర్వకాలంలో స్నానం చేసేదాకా పక్క బట్టలకి వెళ్ళి ఇవ్వగానే స్నానం చేసేదాకా పొయ్యి కూడా పొయ్యిని కూడా వెలిగకపోతే ఎటు తిరగరు, ఏం ముట్టుకోరు. చక్కగా స్నానం చేసుకున్న తర్వాతే ఆ సూర్య భగవానునికో తులసమ్మకో దండం పెట్టుకున్నాక పొయ్యి శుద్ధి చేసుకున్నాక చాయ్ పెట్టుకోవడమా, డికాషన్ పెట్టుకోవడమా, లేకపోతే దేవునికే డైరెక్ట్ పరమాన్నం ఉండడమా అలా చేస్తారు. అంటే అంత ఉంటుంది చూడండి. అలాంటిది గుడికి ఇల్లుకి అంటుకునే ఉండొద్దని నేను చెప్తుంటే, ఇక్కడ ఏకంగా పొయ్యి బండ పక్కకే అందరు ఈ కొద్ది వాస్తు పక్కనే కిచెన్, పక్కకి కిచెన్. అంటే అందరిలో ఈ రోజులలో ఈశాన్యంలో గుడి ఉండాలి, మనము తూర్పుకు దండం పెట్టినట్టు ఉంటుందని అందరి ఇళ్లలో వాస్తు మాత్రం ఇలాగే ఉంటుంది. తూర్పుకు ఒకవేళ 100 గజాలు ఇల్లు ఉందనుకోండి, 2 బెడ్రూమ్లు వస్తాయి, హాల్ కిచెన్ వస్తుంది కదా, ఆ కిచెన్ పక్కకే మనం పూజ మందిరం ఇస్తాం. ఎవరింట్లో అయినా కానీ, ఎవరింట్లో అయినా ఈశాన్. అయితే ఏదైతే వీళ్ళు ప్లానింగ్లో ఇల్లు వీళ్ళు ఉందామని కట్టుకున్నారో అందులోనే మరి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనా, లేకపోతే ఏ ఒక ఐడియా మీదనో ఇది ఎంచుకొని ఒక అమ్మవారిని కట్టించుకుంది. ఒక్కసారి స్వామి ఇక్కడికి వద్దాం, జనాలకు అర్థం కావాలి ఈ సబ్జెక్టు. నేను ఏమంటా ఉన్నాను, ఒకటొకటి మాట్లాడుకుంటాను. ఈవిడ పేయి మీదకి దుర్గామాత వస్తుండేనని ఈవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిందే దుర్గామాత అది అని. అప్పటికే పిచ్చి పిచ్చి చేసేది అంత. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్న తల్లిని కూడా నన్ను అమ్మ అని పిలవాలి, నేను దేవతని అని చెప్పేదంటే. ఇల్లు కట్టేటప్పుడు కూడా మీకు అమ్మవారు వచ్చి ఇక్కడ నేను ఉంటా, నేను నా గృహం ఇస్తే గృహం ఉండదని చెప్పిందంటే మీకు అమ్మ. మణిదీపేశ్వరమ్మ కళలోకి వచ్చి ఇంతగానో మాట్లాడే అంత ఉంటుందా అమ్మవారు వచ్చినప్పుడు? ఇంకో విషయం ఏంటంటే, ఎవరికి ఇక్కడ జ్యోతి గారికి చెప్పేది, జ్యోతి గారి పేయి మీదకి వచ్చి ఈమె సిగమూగితే వాళ్ళ హస్బెండ్ వింటాడు. ఇది హస్బెండ్ ఇని ఈమె స్ప్రోలోకి రాగానే మళ్ళీ ఈమె చెప్తాడు ఆయన. ఇది వాళ్ళు చెప్తున్నా అక్కడ పోర్ట్రేషన్. పేయి మీదకి వచ్చాడంటే ఏమంటారు, సిగమే కదా. మరి ఈ విషయం మీద సిగాలూగే వాళ్ళకి మచ్చ వస్తుంది కాబట్టి వీళ్ళందరూ రియాక్ట్ అవ్వాలా అవద్దా? అందరూ శివగణాదులు ముందుకు రావాలా, ఇట్లాంటివన్నీ ఖండించుకుంటూ రావాలా, ఎప్పటికప్పుడు తెగ్గోసుకుంటూ వస్తేనే ఇది మంచిది. ఇప్పుడు మీరు అన్నారు తనకు వచ్చినప్పుడు అమ్మవారు చెప్పిన తర్వాత తిరిగి భర్త ఇని మళ్ళీ తిరిగి చెప్తున్నాడు అంటే, మరి తను గుర్తుంటలే, తను సిగం ఊగిందనే కదా. ఇప్పటిదాకా అమ్మవారు వచ్చింది, నేను ఊగినా, నా ఒంటిలోకి అమ్మ వచ్చింది కాబట్టి నాకు గుర్తుంటలేదు కాబట్టి తిరిగి మళ్ళీ భర్త చెప్తున్నాడు. దాన్ని సిగం అనుకుంటే ఏమంటారు? కాబట్టి సిగమే తను ఏంటంటే మా అందరిలాగా శివశక్తి కాకుండా అట్లా చెప్పుకుంటున్నామంటే నేను శివశక్తిని కాదు,
కానీ నాకు సిగం వస్తుంది. సిగం వస్తుంది. ఓకే, నీకు సిగం వస్తుంది. ఓకే, ఇంట్లో నీకు దేవత వచ్చి చెప్పినప్పుడు, ఇప్పుడు ఎవరమైనా సరే, ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ మీదకి మైసమ్మ వస్తుంది, పోచమ్మ, మా బావి దగ్గర గుడి ఉంది, ఇటో బండ పైనో బండ పెట్టి మేము చేసుకున్నాం. నా ఇంట్లో పెట్టుకోలే కదా, ఇంట్లో ఏ దేవుడు ఉంటాడు? నా గోత్రానికి నా క్షేత్రానికి సంబంధించిన దేవుడు ఉంటుంది, దేవత ఉంటుంది. అది కామన్ ఎవరికైనా ఉంటారు. ఈమెకి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు క్షేత్రం గోత్రం ఏంటో మీకు తెలుసు, ఆమెకు క్షేత్రం ఏంటో తెలియదు, గోత్రం ఏంటో తెలియదు. ఆమెకు ఓన్లీ ఏం తెలుసు ఆమెకంటే దుష్ట సంహారము, లోక కళ్యాణము, ఓం శ్రీమాత్రే నమః, ఈ 3 తప్ప ఇంకేం రావు. ఇంకో విషయం నేను ఏం చెప్తా ఉన్నా, మీరు ఒక లెక్చరర్ అయ్యండి, మీ దగ్గర ఉన్న పిల్లలకి మీరు ఇంట్లో గుడి కట్టుకున్నారు, ఇంట్లో గుడి కట్టుకున్నప్పుడు మీ ఇంటి వరకే పరిమితం, అది మంచి జరిగినా చెడు జరిగినా నీ ఇంట్లో వరకే. అవును. కానీ ఇక్కడ మీరు వీడియో చూసిరో లేదో, తిరుపతి దేవస్థానానికంటే పుణ్యక్షేత్రం అవుతుంది అనే కంపారిజన్ ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పది. 100%గా నాకు వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి బెదిరించింది. ఒక తాగుబోతును హిమాలయ శిఖరాలల్లా తపస్సు చేసేవాడిని కంపేర్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో, ఒక సంసారం చేసే ఇంటిని, ఒక సంసారము భార్య భర్తలు కలిసి ఉండేది, ఇంకా తనకి 2 కూతుర్లను కూడా మేము వినడం జరిగింది. ఒకరి తర్వాత ఒక డేట్ ఉంటుంది వాళ్ళకి, స్త్రీలు కాబట్టి అలాంటివన్నీ జరిగి ఆ ఇంటిని తిరుపతి దేవాలయముతోని పోల్చడం అంటే మహాదరిద్రము. తిరుపతి దేవస్థానం కంటే పుణ్యక్షేత్రం అవుతుంది ఇంకెక్కువ. అదే అంటే తక్కువ చేసినట్టే కదా తిరుమలని ఇక్కడ. కాబట్టి ఇది సనాతన ధర్మంలో చాలా తప్పు గల్ల మాట. ఇంకోటి సిగం ఊగుతూ నేను శివశక్తిని కాదు, ఇది అలాంటిది కాదు, ఈ క్రియ వేరు అని చెప్పుకోవడము. స్వప్నములో వచ్చి మరి ఇంకో మాట కూడా నేను ఇదే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో విన్నా, ఇంట్లోనే ఉంటా, నాకు గుడి గోపురం కట్టని అవసరం లేదు, నేను మీ ఇంట్లో పూజ గదిలోనే వెలుస్తాను. నాకు గృహం కడితే మీకు గృహం ఉండదని చెప్పిందంట అమ్మ. ఓకే, నేనేమన్నాను, ఆయన అడిగితే మీరు దేవత మీకు వచ్చినప్పుడు దేవతకు సపరేట్గా గుడి కట్టండి, నేనెందుకు వస్తా మీ దగ్గరికి? అప్పుడు గుడి అందరిది అవుతుంది, కానీ నీ ఇంట్లో దేవత అందరిది కాదు. నీ ఇంట్లో దేవత నువ్వు ఏదైనా జాతర చేసుకో, సంతోష్ కాదు ఏ మీడియా మిత్రులు అడగడానికి లేదు ఇక్కడ. పబ్లిసిటీ చేయమన్నది అమ్మనే, నిలబెట్టమన్నది అమ్మనే. దేవుణ్ణి ఎట్లా పెడతారు స్వామి మీరు చెప్పండి? వెనక ఒక విగ్రహాలు దించట ఆయన తీసుకొచ్చి పిఓపి పెట్టి డిజైన్ లేపిస్తారా? ఇంకోటి మీరు సరే జనాలను పిచ్చోళ్ళని చేసిరు, మణిదీపేశ్వరం రూపమేనాది? మీరు చెప్పండి స్వామి, రూపం కరెక్టేనా? అదే చూసిన కాబట్టి లలితాదేవి అమ్మవారు చెరుకు గని గట్టు పట్టుకొని, చెరుకుది ఉంటది కదా, ఆ చెరుకుది పట్టుకొని శివుని మీద కూర్చుంటది. అది ఆల్మోస్ట్ ఫోటోలలో ఇళ్ళల్లో ఉన్నోళ్ళు చూస్తారు. ఇంకోటి లలితాదేవి అట్లా శివుని మీద కూర్చున్నాయి కూడా ఎక్కువ ఉండయి విగ్రహాలు, ఎక్కడ కూడా మనం ఎక్కువ చూడడానికి ఆస్కారం లేదు. అలాంటి ఒక రూపాన్ని తెచ్చి గోడ మీద పెట్టి ముందు దుర్గాదేవి అవతారంలో నన్ను పెట్టండి అని కూడా తన నోటని ఇట్లనే కొన్ని వీడియోలలో విన్నా. చూస్తున్నాను. చూస్తే బట్టినే ఇక నాకు కూడా తప్ప అనిపించింది. ఈమె సిగమూగుతుంది, ఒంటి మీదకి ఆవాహనమవుతుంది అంటుంది అమ్మవారు, నోటితో చెప్తుంది, మళ్ళీ సిగము కాదంటుంది, ఎవరికి నాకు సంబంధం లేదంటుంది, పిచ్చి పిచ్చి కేకలు పెడుతుంది. ఇప్పటిదాకా ఇంతమంది సిగమూగినా ఇంతమంది అమ్మవార్లు వచ్చినాయి, అలా పరిగెత్తడాలు, ఇక్కడ నుంచి అక్కడికి ఉరకడము, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉరకడము. అలా ఇప్పుడు ఇంతమందిని మనము శివశక్తులను ఇంతమందిని చూసినాం కదా, ఇగో లింక్స్ మీరు చూడండి స్వామి, నాకు రోజుకి 100 మంది ఫోన్, ఆడికి పోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ నేను మీకు అడుగుతా ఉంటా, మీకు ఇగో లింక్స్ పంపించారు. ఇప్పుడు ఈమె వార్నింగ్ ఇచ్చినది నాకు, వార్నింగ్. ఎప్పుడైనా కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు, ఏదైనా కానీ నిదానంగానే జరుగుతుంది. పులి కూడా పంజా విసిరేటప్పుడు నిదానంగానే అడుగులు వేసి ఒక్కసారి గురి పెడుతుంది. అదే దృష్ట సంహారం, అమ్మ అదే చేయబోతుంది. కాసుకోండి, ఇక చూద్దాం. ఓకే, ఎందుకు వచ్చావు? చెల్లెల్ని చంపుతావా? చంపుతా. ఎలా చంపుతావు? చూస్తాను. చంపుతా. చంపు మరి ఇప్పుడు. చంపుతా. ఇప్పుడు చంపు మరి. 12 తర్వాత చంపుతా. ఇప్పుడు చంపు. ఇప్పుడు తెలుగుంటది అది. ఇప్పుడు చంప నేను. 12 తర్వాత చంపుతా. దాన్ని పిసికేస్తా. ఇంటి కుటుంబం మొత్తం చంపేస్తా.
ఆమె నుంచా నేను ఆమె చెప్పాలి నువ్వెవరు అక్కని నీకేం అధికారం ఉంది నేను చంపుతా నా ఇష్టం అది నా చెల్లె ఎలా చంపుతావు పైన దుష్ట సంహారం ఉంది. నా ఇష్టం దైవం లేదా ఉంది అన్ని ఉన్నాయి దైవం ఉంది నేను చంపుతా నా ఇష్టం అది నా చెల్లె ఎలా చంపుతావు లైవ్ లో మీరు ఇప్పుడు పంపించింది మీరు చూశారు కదా, అవును. మీ దగ్గరకు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, అవునా? ఈ విధంగానే బిహేవియర్ చేస్తారా? ఇట్లా బట్టి గుంజి కొట్టి ఈపులకే ఇట్లా మీరు లైవ్లో చూశారు ఇప్పుడు. సరే నేనేమంటున్నా, ఇక్కడ నా దేవుని గురించి నేను ఎప్పుడు మాట్లాడాను, నేను అంత గొప్పని కూడా కాదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దందాలు చేసే వాళ్ళ గురించి 100% మాట్లాడతాను. నేను అంత పెద్దోన్నే, నేను ఓపెన్గా చెప్తున్నా. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఈవిడ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకొకటి వీడియో అది తీసుకోలే మీరు, అది నాకు ఎన్ని వీడియోలు పంపిస్తూ ఉన్నారు చూడండి. సంతోషే తప్పుడు వ్యక్తి అయితే ఎందుకు పంపిస్తారు వీళ్ళు? ఆ వీడియో ఇది ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉంటుంది ఇట్లా. సరే ఈమె చేస్తూ ఉన్నది, ఒక ఎగ్జాంపుల్. పోయింది ఈమె మీదకి దేవుడు వచ్చిండు, ఇంట్లో పెట్టుకున్నప్పుడు సరే నీకు అమ్మవారు వచ్చి చెప్పిందే నిజం అనుకుందాం. పెట్టుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు? ప్రమోషన్ ఏ విధంగా తెలుసా? ప్రమోషన్ అమ్మ గురించి వీడియో వేస్తేనే మంచి జరుగుతుందంట. ఎంత వైరల్ అయితే అంత మంచిది. వాళ్ళు చెప్పే విధానం నాకు భక్తులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఏమనేనా ఆమెనే ఒంటి మీదకి వచ్చింది వేరామ అనుకుంటా. ఎట్లా చేస్తుంది చూడండి. ఇది పూనకమనరా శిగమనరా? నేను ఒక శివశక్తి గారితో మాట్లాడితే ఏదే అన్నారు, స్వామి ఇది మీరు చూడండి, ఈ విధమైన శాస్త్రాలు ఉంటాయా? అది తాడాట ఆడతారు చూడండి, స్లిప్పింగ్ ఆ టైప్ ఉన్నది. ఏమంటారు ఇది? పోనీ ఒకవేళ అట్లా ఆడిందన్నా కూడా దాన్ని సిగమే అని అంటారు. సిగమనే కదా మరి, ఒప్పుకోవాలి కదా నేను సిగం ఊతున్నాని. వెనుక భజన బ్యాచ్. మనుషులు ఇలా నమ్మినంత వరకు మోసం చేయడానికి చాలా మంది స్వాములు, చాలా మంది గురువులు వస్తూనే ఉంటారు. ఇక ఏంది పిచ్చి శాస్త్రాలు ఏందమ్మా, ఏమనాలి? అది ఒక సిగం లాగా లేదు, ఒక డాన్స్ లాగా లేదు. అక్క నువ్వు ఎక్కడే అంటది పక్కన గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారితోని. అవునా? అమ్మవారితోని ఈమె ఇట్లా పోయి ఇట్లా బుగ్గలు ఇట్లా గిల్తా ఉంటుంది అమ్మవారిని. ఎకిల్ శాస్త్రాలు అంటారు కదా, ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, బయట పోర్ట్రేషన్ సంతోష్ మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నాను, నేను రెడీ. సంతోష్కి ఇష్టం లేదు, ఆ క్యారెక్టర్ కూడా కాదు. సరే సంతోష్ డబ్బులు డిమాండ్ చేస్తే ఎవిడెన్స్ కావాలి కదా, ఎక్కడ ఉన్నాయి? మీకు మెసేజ్ పెట్టిరా, మీకు కాల్ చేసినామా? నాకు కాల్ చేసి మాట్లాడి అది కట్ చేసి క్లిప్పులు కట్ చేసి గ్రూప్లలో పెట్టి ఇగో ఫోన్ చేసిండు అని చెప్తా ఉన్నాను. నేను వీడియో రిలీజ్ చేసేదాకా జనాలకు తెలియదు, నేను వీడియో రిలీజ్ చేయను అనుకున్నారు వాళ్ళు. నేను నిన్న ఆడియో రిలీజ్ చేసిన, అది చూసి షాక్ అవుతారు అందరు ఫోన్ చేసి, అయ్యో స్వామి మీరే తప్పు అనుకున్నాం మేము, సంతోష్ గారు ఇట్లా చెప్పిండు మాకు. అంటే వాళ్ళు చేస్తున్న దంద ఎడ దెబ్బతింటదో అని, దెబ్బతిన్నది ఆల్రెడీ, నిన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. అవును, నేను రెడీ. ఆ మాట కూడా విన్న నేను. పబ్లిక్ చాలా మంది తక్కువ అవుతున్నారని అందరికీ కూడా ఒక అవగాహన ఉంది, తెలుస్తుంది కదా ఇప్పుడిప్పుడే. మీరన్నట్టుగానే మేము వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే వరకు అప్పటిదాకా మేము ఇన్స్టా లేలే, వీడియోలు రిలీజ్ అవ్వలే కాబట్టి ఆ రోజు వచ్చిర్రు 400 నుంచి 500 మంది. బిల్డింగ్ మీదకి పోయి పబ్లిసిటీ చేసినావు. వాళ్ళ పాప ప్రమోటర్, ఒక పాప, ఇంకో చిన్న పాప లైన్ నిలబెడతా ఉంటది. నేను ఏమంటా ఉన్నాను, సరే మీ ఇంట్లో మీరు నిలబెట్టుకున్నారు, అమ్మవారు మీకు ఏం చెప్పింది? ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రమోట్ చేయమన్నదంట. మీరు చెప్పండి స్వామి, ఒక దేవత, ఒక అమ్మవారిగా, ఒక శివశక్తిగా ఈ విధంగా అమ్మవారు చెప్తారా నన్ను ప్రమోట్ చేయండి అని? ఇండ్లలో పెట్టుకునే దేవతలను అయితే ఎవరు కూడా పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకోరు. ఎందుకంటే అందరికీ తెలుసు, మేము అందరికీ కూడా దండి కోటీశ్వరుల ఇండ్లలో కూడా మేము పండుగలు చేస్తాం. ఒక్కొక్కరు 10 కోట్లు 15 కోట్ల
ప్రాపర్టీ ఉంటుంది, ఒక ఇల్లు వచ్చేసి అంత కోట్లు పెట్టి కడుతుంటారు. ఆ ఇళ్లలో ఎండి విగ్రహాల కళ్యాణాలు ఉంటాయి, కొన్ని ఇళ్లలో బంగారు విగ్రహాల కళ్యాణాలు ఉంటాయి, కొందరు ఇళ్లలో మేము అందరి ఇళ్లలో డైగ్రామ్ ఇస్తాం, మల్లన్న పొప్పడ అంటాం దాన్ని. అవును, పొప్పడ. ఒగ్గు పూజారులు ఎవ్రీ ఇంట్లో ఉంటది అది. ప్రతి ఇంట్లో మల్లన్న పొప్పడ, ఎల్లమ్మ పొప్పడ వేస్తాం. అలాగే కళ్యాణాలు చేస్తాం. అది నువ్వు బంగారుది పెట్టుకున్నా నీ ఇంటి వరకే, అంతే. అది ఒక గుడిలో పెడితేనే అందరు వచ్చి దర్శనం చేసుకుంటారు. వాని ఇంట్లో ఉంటే మనకేందిరా, వాని ఇంట్లో ఎండి విగ్రహం పెట్టుకుంటేంది, బంగారుది పెట్టుకొని చేసుకుంటుంది, ఆయన ఇంటి వరకు అదే అని అంటారు. ఇప్పుడు ఈమెది కూడా ఆమె ఇంటి వరకే, కానీ ఇంటి వరకు పరిమితం దాన్ని భర్త పిల్లలంతా ఇంటి వరకే అనుకోవడానికి కూడా నీ క్షేత్రం నుంచి వచ్చిందా, నీ గోత్రం నుంచి వచ్చిందా, ఇది కూడా పాయింటే కదా. అవును, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గోత్రము, ఒక ఇంటి పేరు ఉంటది, పలానా కులస్తులకు కూడా ఒక అమ్మవారు ఉంటది. ముత్రాశి కులంలో మునూరు కులాలకు ముత్రాశి కులానికి పెద్దరాశి పెద్దమ్మ తల్లి, అలాగే ఒడ్ల వారికి మహాకాళి ప్రీతిగా గొలుసుకునేది పోతులు వీరబ్రహ్మేశ్వర స్వామి, గౌన్ల వారికి ఎల్లమ్మ తల్లి, కుర్మోళ్లకు బీరప్ప, గొల్లోళ్లకు మల్లన్న, ఈ రకంగా దేవతలను కూడా కొన్ని కులస్తులు ఎంచుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ జనాలకు తెలవాలి కదా, అంటే మీ ఆయనకు దగ్గర నుంచి వచ్చిందా లేదంటే నీ దగ్గర నుంచి వచ్చిందా? అవును, ఇప్పుడు ఒక ఒంటి మీదకి అమ్మవార్లుగా అయ్యగారులు పూంతే కూడా నువ్వు ఎక్కడ దేవతవు, నీ గుడి ఏంది, నీ ఊరేంది, నువ్వు అత్తగారు దేవతవా అమ్మగారు దేవతవా అని ఒక ఆడవిల్ల ఒక ఇంటి కోడల మీదకి దేవత వస్తే అడుగుతారు, మీ అమ్మగారు పెళ్లి కాక ముందే కన్ను పెట్టినవా, నువ్వు అంత ముందు నుంచే కన్ను పెట్టి వచ్చినవా, ఇప్పుడు కొత్తగా వచ్చినవా, ఏదైనా గుళ్ళకి పోతే గుళ్ళకెళ్ళి వచ్చినవా, 90% ఏం జరుగుతుంది అడుగుతారు. తాతల నాటి నుంచి ఉండి మధ్యలో ఎవరైనా మర్చిపోతే ఎవరి పేరు మీదకి ఒకరి పేరు మీకు వస్తుంది, వచ్చి చెప్తారు అమ్మ. అవునా? అవును. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆ విషయం అడిగితే ఇగో అవన్నీ మాకు తెలియదు అంటే ఏంటి? ఆమెకు గోత్రం ఇంటి పేరే తెలియదట కదా. గోత్రం క్షేత్రం అంటేనే తెలియదు. ఓకే, నేను ఒప్పుకుంటా, సరే నీ దగ్గరికి వస్తే మంచిగా అవుతారు. నువ్వు చూపి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడికి వచ్చిన వాళ్ళని మీరు అమ్మవారు మంచిగా అయిందని చెప్తేనే మీకు మంచిగా అవుతుంది. వీడియో తీస్తే మంచిగా అవుతుంది అంట. అదే వీడియో తీయాలి, మంచిగా అవుతుంది అని చెప్తేనే మీకు మంచిగా అవుతుంది అని చెప్పి ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంది. అగ్నిస్ట్ గా ఏమన్నా మాట్లాడారంటే మీరు వయోతోవలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుందని బెదిరింపులు అక్కడ ఉన్నాయి. ఆ భయంతో ఏమైతుందంటే ఈవిడ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్తారు కదా, మీరు వెళ్ళొచ్చారు కదా, ఏం అయితే ఈ భయానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఆమె అట్లా చెప్పింది, మనకేమన్నా కాగల, వీడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఎందుకు అనేసి మంచిగానే అనిపించింది. వీళ్ళు ఏం చేస్తారు, అరే మంచిగా అనిపించింది అంట, వాళ్ళ చుట్టాలు ఊరికొస్తా ఉన్నారు. అవునవును, అవునా? ఓకే, సరే నువ్వు పెట్టినప్పుడు వాళ్ళ ఆయన ఏం చెప్తా ఉంటాడు ఆడియో దాంట్లో, నా ఇంట్లో పెట్టుకున్న మీకేం అవసరం అన్న, 100% నాకు అవసరం లేదు. పబ్లిసిటీ చేయడానికి మీకేం అవసరం ఉంది? తిరుపతి కంటే పుణ్యక్షేత్రం అని చెప్పడానికి మీకు ఏం అర్హత ఉందని చెప్తా ఉన్నారు మీరు ఎవరు అసలు? తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా తక్కువ చేసి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? సనాతన ధర్మాన్ని కించపరిచినట్టే కదా. 96 కోట్ల దేవతలు అధిష్టానం చేసి పెట్టినటువంటి కలియుగ పరిపాలకుడు శ్రీ వెంకటేశ్వరుడు గోవింద. అలాంటి దేవతతోని ఉఫ్ఫుమంటే ఆరిపోయే మనుషుల మనము రవ్వ గింజంతా కాదు. అసలు ఆ తిరుమల మీద ఉన్న చెట్లు కూడా ఎంత పుణ్యం చేసుకొని ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి తిరుమల పోయి వస్తేనే ఎన్నో కోటి జన్మల పుణ్యం అంటుంటారు. ఒకప్పుడు తిరుపతి పోయి వచ్చిన వాళ్ళను బ్యాండ్ చప్పులతో ఎదుర్కొనే వాళ్ళు, కాలి ఇంట్లోకి రాగానే తాంబాలంలో పెట్టి కాలు కడిగేటోళ్ళు, కాశీ పోయి వస్తే కూడా పోయి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకునే వాళ్ళు మీద. అంత పవిత్రంగా ఒక్కసారి పోయి వస్తాను అంత పవిత్రం అనుకుంటే, ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ రాళ్ళు, ఆ పర్వతాలు, ఆ చెట్లు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఆ తిరుమల మీద నివసిస్తున్నాయి. అలాంటిది మనం ఇంత దూరం ఉన్నాము. ఇంకోటి, మనది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జన్మ, ఎన్నో తెలిసి తెలియక కూడా పొరపాట్లు తప్పులు చేస్తుంటాం. ఇంకోటి, ఆ ఇంట్లో కట్టుకున్నటువంటి దేవాలయాన్ని తిరుమల దేవాలయంతో పోల్చడం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ విషయంలో. మీరు చూసిన వీడియోలలో స్వామి ఆమె ఇక్కడన్నా మీకు ఇందులో పర్ఫెక్ట్ అనే అంశం ఏమైనా అనిపించిందా మీకు? ఇప్పుడు కొత్తగా ఏదైనా అమ్మవారు వస్తుంది అని అనుకుంటే ఎవరికన్నా, ఇప్పుడు మన సౌందర్య విషయంలో కూడా సరే, సౌందర్యాన్ని మీరు ఏమన్నారు, చిన్న విషయం అడిగినరు, బోనం ఎత్తుకొని 2 చేతులు ఇడిచిపెట్టి ఆడి చూపించు చాలు, నేను అమ్మాని మొక్కుతా, నీ కాళ్ళు మొక్కుతా అని అన్నారు. 2 చేతులు, మరంత సత్యం పవర్ఫుల్ ఉండి ఈడ అమ్మవారు ఉన్నది తీయండి అని చెప్పేంత పవర్ వచ్చిన ఆమె ఒక్క సెకండ్ ఆ బోనం నిలుపుకోలేదా? కాబట్టి మీరు అడగడం కరెక్ట్ అడిగినరు, అది వాళ్ళు చేసి చూపించలేదు కాబట్టి పబ్లిక్ కూడా నమ్మడం బంద్ చేసారు సౌందర్య విషయంలో. నేను అదే చెప్తున్నా, పూటకొకటి, గంటకొకరు, నిమిషానికొకరు స్వామీజీలు పీఠాధిపతులని పీఠాధిపతులు అంటే ఎవరు? శృంగేరి, హంపి, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు,
అలాగే జియర్లలో చూస్తే చిన్న జియర్ స్వామి వారు, ఇలాంటివి కొన్ని పీఠాలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఫేమస్, చాలా పేరు ప్రతిష్ట వాళ్ళు వాళ్ళ తరం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. తాతల ముత్తాతల తరాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పీఠాన్ని ఒకరు తను చాలిస్తున్నప్పుడు వాళ్ళకి చేత కాకపోతే పెద్ద మనుషులు అయిపోతే ఇంకొకరిని పీఠాధిపతిగా నియమిస్తారు. అట్లా 28వ పీఠాధిపతి, 100 పీఠాధిపతులు, 97వ పీఠాధిపతులు ఇట్లా పెట్టుకుంటారు. అలా గంటకోరు పూటకోరు ఇప్పుడు గల్లికి పీఠాధిపతులు అయిపోతారు. మీ తాతలు పీఠాధిపతులు గారు, మీ నాయనలు పీఠాధిపతులు గారు, మీ అమ్మలు గారు, ఎవరు గారు? అసలు మీరు పీఠాధిపతులు ఎలా ఉద్భవిస్తున్నారు? ఎలా శివశక్తులు ఇప్పుడు ఈమె ఉన్నది, వీళ్ళ అమ్మమ్మ ఊగిందా, నాయనమ్మ ఊగిందా, వీళ్ళ తండ్రి ఊగిందా, లేకపోతే ఎలా ఒకటేసారి ఊగేసి నాకు మణిదీపేశ్వరమ్మ అని ఒక పేరు పెట్టేసుకొని వచ్చేసి ఇంట్లో దేవాలయం, ఇంట్లో అందరికీ దేవాలయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇంట్లో గుడి కట్టుకుంటారు. గుడి అంటే దేవుని రూమ్ అంటారు దాన్ని, గుడి కూడా కాదు అది. మీకు దేవుని రూమ్ ఎక్కడ ఉందని అడుగుతాం. మేము ఎంత పెద్ద కోటీశ్వరులకు పోయినా గుడి ఎక్కడ ఉందని అడగం. గుడి అని రాదు, దేవుని రూమ్. ఇది బెడ్రూమ్, ఇది కిచెన్ రూమ్, ఇది కిచెన్ రూమ్, తర్వాత దేవుని రూమ్ ఎక్కడ ఉంది అని అంటాం. ఎందుకంటే మనకు అంటూ ఒక రూమ్ సెట్ ఉన్నాయో, దేవుని కూడా ఒక రూమ్ అనేది ఒకటి చిన్న గట్టినము, అంటూ ముట్టు ఏమంటకుండా పవిత్రంగా ఉండడానికి పెట్టుకున్నాం అంతే తప్ప మీ దేవుని కూడా ఎక్కడ ఉందని ఇంట్లో కూర్చున్నప్పుడు రాదా వార్డు. ఒకవేళ 1 ఎకరం ఉంది ఉండంగా ఏదో వినాయకుని టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పోచమ్మనో మైసమ్మనో పెట్టుకున్నాడు అనుకోండి, ఆ మేము పోతుంటాం అట్లా 1 ఎకరం 2 ఎకరాలలో కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉంటారు. ఆ ఇళ్ళకి పోయినాక ఏదో గుడి కట్టిరట్ట కదా, ఎక్కడ ఉంది అని అడుగుతాం. అది గుడి. ఎందుకంటే మైసమ్మ గుడి, పోషమ్మ ఇండివిజువల్ గా ఉంటది, ఇంట్లో ఉండదు కదా, సపరేట్ గా ఉంటది. అది ఈశానం, అది కూడా మళ్ళా 2 ఎకరాలలో కట్టేటోడు కూడా వాస్తు ఉంటది దానికి. ఈశాన్యంలో కట్టుకుంటారు. ఎంట్రన్స్ లో వస్తూ పోతున్న తోవలు అమ్మ కనిపించడానికి, అది వినాయకుడైనా శివుని లింగ ప్రతిష్ఠ అయినా ఏదైనా ఈశాన్యంలో వచ్చపోయే తోవల దేవుడు దర్శనం చేస్తూ ఇంట్లోకి రావాలి, దర్శనం చేసుకొని బయట వాళ్ళని కట్టుకుంటారు. అది గుడి. ఇది గుడి కాదు, ఇది ఇంట్లో. ఇంకోటి కూడా, ఇంట్లో ఇల్లు మధ్యలో ఫేసింగ్ ఇట్ సైడ్ ఉంది, కిచెన్ ఇటు ఉంది, ఇల్లు మధ్యలో కట్టింది కూడా అది వాష్రూమ్ కోసం కట్టినట్టు అనిపిస్తుంది. పైన వెంటిలేటర్ చూస్తూ ఉంటే, పైన వెంటిలేటర్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఓకే, మీరు అనుకున్నప్పుడు కింద ఓన్లీ అమ్మవారి కోసం మొత్తం వదిలేసి పైన నువ్వు ఉండాలి. కింద 2 బెడ్రూమ్లు ఉన్నాయి, పక్కన కిచెన్ ఉంది. ఇంకోటి, సరే నువ్వు దేవుణ్ణి తెచ్చి పెట్టుకున్నావు, పిఓపితో ఎందుకు డిజైన్ చేయించినావు? చేయొచ్చు అట్లా? చేయరు కదండి ఎవరు కూడా. ఇప్పుడు ఆ పిఏపితో చేయించిన విగ్రహాలు ఏముంది, 9 రోజులు మనం పెట్టుకొని కొలుసుకొని దుర్గాదేవినో వినాయకుడినో, ఎందుకంటే చిన్నవి పెడితే బాగుంటుంది, పెద్ద పెడితే బాగుంటుందని ఆ పిఓపికి సంబంధించిన ధూళిపేట పోయి విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకొని దాన్ని కూడా ఒక సాంప్రదాయ పద్ధతిగా మనం తీసుకుపోయి గంగా భవాని దేవుని పెట్టేటప్పుడు కూడా ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, వేద మంత్రాలతోని కూర్చోబెడతారు. ఏ మంత్రం లేదంటే ఇక్కడ ఉంటదా? ఇది సాధ్యమా? ఎట్లా నమ్మాలి నిన్ను? యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఆమె మీద డౌట్తో నేను వెళ్ళాల. ఏదో మణిదీపేశ్వరమ్మ అంటారు, చూద్దాము అనే ఇంటెన్షన్తో వెళ్ళిన. ఓకే, మార్నింగ్ 8:30 ఐ థింక్ 9 o'clock నేను వెళ్ళిన. అక్కడ ఒక మీడియా మిత్రుడు కూడా ఎక్కడో డౌట్ వచ్చే, ఇది డౌట్ కోసం వెళ్ళలే నేను. యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూల కోసం వెళ్ళాను అక్కడికి. వేరే ఒక మీడియా మిత్రుడు, మీరు వెళ్తున్నప్పుడు ఆమె కారులో కూర్చొని వెళ్తుంది, చెప్తా. అయితే అక్కడ మీడియా మిత్రుడు ఉంటే నేనే కాల్ చేసి ఏంటి అది అంటే, అన్న ఇక్కడ పవర్ఫుల్ ఉంది అది, నా వాయిస్ పోయింది అది అంటే, ఓకే చూద్దాం, ఇన్ని చూసినాం కదా, చూద్దాం అనే ఇంటెన్షన్తో అక్కడ ఇంటర్వ్యూలు పెట్టుకున్నా. పోయిన తర్వాత మార్నింగ్ వెళ్ళిన ఒక ఆమె బెటాలియన్ బ్యాచ్, ఆమె దగ్గర బ్యాచ్ ఉన్నారు కదా, జోకుడు బ్యాచ్ ఉన్నారు, 10 మంది. అందులో బ్యాచ్ క్యాండిడేట్ ఆటోలో పోతుంటే నేనే పిలిపించిన. నేనేమనే లేదు, ఆమె ఒక ఉంటుంది కదా, ఇప్పుడు మీరేమనక ముందుకే స్వామి నేను చాలా మంచోడిని, పవిత్రంగా ఉన్నా అని ఎట్లా చెప్తారు అట్లా చెప్తా ఉన్నది. ఎవరేమన్నా అనుకొని ఇక్కడ దేవత ఉంది, ఇప్పుడు నేను దేవత లేదని నేను అనలే కదా. అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఓహో ఇది ఎటేటో పోర్ట్రేషన్ అవుతా ఉంది. కట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళంగానే ఈవిడ కారులో వస్తూ ఉంది. అరటిపండు ఇచ్చింది, తీసుకొని మా పిల్లలకి ఇచ్చిన. ఈమె కారులో కూర్చొని ఈమెను ఎవరిని బల్గం సినిమాలో చేసినామని, చెప్పు నీకేమనిపించిందో చెప్పు. అరే నువ్వెందుకు అంత ఎగురుతో పడుతున్నావు? మీరున్నారు ఇప్పుడు, మీతోని మేము మిమ్మల్ని ఎప్పుడన్నా క్వశ్చన్ చేసినామా? ఈ విధంగా ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినామా? కించపరిచే విధంగా మీరు మాట్లాడలేదు, మనం కూడా ఆ రకంగా లేరు. దాదాపు 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నాము. అలాగే మా దేవాలయానికి కూడా అమ్మవారు పుట్ట వెలిసింది. ఆ పుట్టకు చాలా పెద్ద గొడవలు జరిగినాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అలాగే బస్తీవాసులు వచ్చారు, అలాగే హిందూ ముస్లిం గొడవలు అయినాయి. అలాంటి గొడవలలోనే ముస్లింలు కట్టొద్దని, నేను ఒకరిని కడతానని
ఒకవేళ సావనన్న జస్తా కానీ గుడిగట్టక మాత్రం ఉండని 7 అడుగుల ఇల్లమ్మని కట్టినాం. అవును, కానీ ప్రచారం చేసుకోవాలంటే మనం పెద్ద ఎత్తున చేసుకున్నాం ఎందుకు? నేను అక్కడికి రాబోతున్నా. అమ్మ ఎవరి మనసులో ఎలా బుద్ధి పుట్టిస్తుందో వారే వస్తారు, దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, వెళ్ళిపోతారు. అలా మనం ఎప్పుడు కూడా మనం ప్రచారం చేసుకోలే. ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి, ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా ఈమె గురించి ఇంకా మాట్లాడదు. Okay. చాలా ఉన్నాయి. మీకు వచ్చిన డౌట్సే. వచ్చినాము, వెళ్ళిపోయినాం, సరే ఓకే ఇది తేడా ఉందని అనుకొని సరే సాయంత్రం చూద్దాం, ఏది చూడకుండా డిక్లరేషన్ ఇవ్వద్దని. ఈవినింగ్ 6:30కి మళ్ళీ అన్నారు. ఈ 6:30కి పోయేసరికి ఇక క్రౌడ్ ఉన్నారా అడుగుతా ఉంటే దొరికిపోయారా 90%. నేను లోపలికి వెళ్ళక ముందుకే దొరికిరు. ఆహా ఇదేటట ఉంది, పోర్ట్రేషన్ వేరేలాగా ఉంది, జనాలను ఆగం చేస్తున్నారు అర్థం. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక వార్నింగ్ ఇచ్చింది ఆమె, అమ్మవారి గురించి ఏమి ఎట్లా అనుకున్నా సర్వనాశనం అవుతారు అని. అరే నేను ఎట్లా అనుకొని వచ్చినో అమ్మవారికి తెలుసు, నేను ఒక ఆఫ్టర్ ఆల్ అంటే ఎగిరిపోయేటోని. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇట్లా బెదిరిస్తుంది జనాలను అక్కడ. ఇప్పటికీ జనాలు ఎందుకు నమ్ముతున్నారు అనే కన్ఫ్యూజన్లు ఎందుకున్నారు అంటే ఈ మాటల వల్లనే. ఇప్పటిదాకా నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో కూడా నేను లైవ్ లో ఉన్నప్పుడే, మీరు వస్తా ఉన్నారు అప్పుడే మాట్లాడతాను, లైవ్ లో చెప్పింది ఆమె, మేము భయపడతా ఉన్నాం దానికి, మళ్ళీ మాకేమన్నా నేను తప్పు చేయట్లేదు, ఓపెన్ గా నేను తప్పు చేస్తే నేను దేనికైనా క్షమాపణ చెప్తా. నాకు డౌట్ రాంది, నేను ఎందుకు బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తా, నాకేం అవసరము? మరి చాలా మంది ఉన్నారు అట్లా. శివరుద్ర స్వామి ఉన్నారు, బోనం రాకేష్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆల్మోస్ట్ సౌందర్య విషయంలో ఫెయిల్ అయిపోయినుంటే అరే వీనికి ఇదే పనిరా అని అనుకునే వాళ్ళు. అవును, అది సత్యము అని చెప్పి అసత్యాన్ని సత్యం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఆ విషయాన్ని బయటికి తెచ్చిండ్రు, అందరి ముంగల నిజం అనేది వేసారు. అలాగే తర్వాత నాగభవిత వాళ్ళ విషయంలో కూడా మీరు వెళ్ళిండ్రు, అది కూడా నిజం, అది అబద్ధం, నిజం కాదని ఆ విషయాన్ని సౌందర్య విషయాన్ని బయట వేసారు. అలాగే ఈ విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని నాకు బాధ అనిపించిన అంశం ఏంటంటే జనాలను గొర్రెలను చేస్తున్నారు వీళ్ళు. అవును, డబ్బులు గుంజుతా ఉన్నారు. ఈ రోజులలో మీ ఉద్దేశం ఏంటంటే ఇంత కష్టపడుతున్నా కూడా, అంటే ఒక భర్త కష్టపడితే భార్య పిల్లలు తిని కూర్చునే కుటుంబం అయితే సామాన్యంగా వెళ్తలేదు, చాలా అప్పులలో కూడిపోతాం. అది మళ్ళీ భార్య కష్టం చేస్తే అది కూడా అంతంత మట్టుకే. అంటే ఇద్దరు భార్య భర్తలు కష్టపడంగా కూడా ఆ సంసారం అంతంత మట్టుకే. వాళ్ళ డబ్బుల్ని ఇట్లా ఆగం చేయొద్దు. ఇట్లా ఈ దొంగ సిగాలకు ఏవైతే ఇట్లా మాయల మంత్రాలు చేసి మసి ఊసి మారడికాయ కథలు చేస్తారు కదా, అబద్ధాన్ని అంటే అసత్యాన్ని సత్యమని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనుషుల్ని గొర్రెలను చేసి ఎవరితోనైతే ఆడుకుంటుండ్రో, ఎవరి జేబులో డబ్బులు ఉండి లేక వాళ్ళు చాలా కష్టాల పడే దేవుడు మాకు మంచి చేస్తాడని వస్తే వాళ్ళ డబ్బులు ఉత్తగా దండక ఖర్చులు పెట్టుకుంటుండ్రో అలా చెయ్యొద్దు అనేది మీ యొక్క ఉద్దేశంతోనే మీరు ముందుకు పోతారు. మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు మీ ఇంటి వరకు, నా ఇంట్లో దేవుని పెట్టుకున్నప్పుడు 1,00,000 కానీ 2,00,000 కానీ నేను అప్పు తెచ్చి పండుగ చేసుకుంటాను. అవును, ఈవిడ కాలేజీలో లెక్చరర్ కదా, ఈమె ఒక స్టాంప్ బిజినెస్ LSC అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, ఒక ఫోన్ చేసి అమ్మవారు నా కళ్ళలోకి వచ్చి నేను LSC కట్టమన్నది. ఇదేంది? ఇదొక పాయింటా? కాలేజీలో స్టూడెంట్స్కి చందా బుక్కులు ఇచ్చి చందా కలెక్షన్ చేసుకురాకండి. అబ్బో, విత్ ఎవిడెన్స్ ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. మరి తిరుపతి కంటే పెద్ద దేవాలయం కాబట్టి మరి ఇవన్నీ చేయాలి కదా. అడ్డదారులు పోతేనే కొద్దిగానన్నా మరి ఇవాళ 1 అంతస్తుంది, రేపు 10 అంతస్తుల బంగ్లా కావాలంటే ఊకేనవుతుందా? ఇంకో పాయింట్ మీరు అర్థం చేసుకోండి. నేను రమ్మంటున్నానా అంటున్నారు. నువ్వు రమ్మన్న దానికి వచ్చిన భక్తులతోని ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, అంటే నీకు ఫాస్ట్గా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు? నీకు వ్యతిరేకం ఇది ఏమనొచ్చు మీరు చెప్పండి. ఇది ఫేక్ అనొచ్చా, రియల్ అనొచ్చా? అదే ఆమెకు వ్యతిరేకంది బయటకు వస్తలేదు, ఆమెకు దగ్గర మాట్లాడినవి ఏవైతే వస్తున్నాయి బయటకు వస్తున్నాయి. ఆమె నిలబెట్టి చెప్పిస్తుంది, ఆమె చెప్పించిన విషయాన్ని ఎవరిని రమ్మనట్లేదు. 10-20 మనుషుల్ని కొనుక్కుంది. నేను ఎట్లయినా పెద్దదాన్ని అయితే మిమ్మల్ని కూడా చూస్తా, ఏ ఒక జాగనో 2 జాగాలో ఇస్తా తీయి అని. ఎందుకంటే ఇప్పుడు అది వెంచర్ కదా, ఆ వెంచర్లో కూడా ఎక్కడ భూములు అమ్ముడు పోతలేనట్టున్నాయి. అందులో ఈ దేవత ప్రత్యక్షం అయ్యింది. అమ్మో మనదీశ్వరమ్మని చూస్తేనే అదృష్టము, ముట్టుకుంటేనే అదృష్టం, పట్టుకుంటేనే అదృష్టం అంటే ఆమె పక్కపోంటున్న జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇంకా తిరుపతి దేవస్థానానికంటే గొప్పగా అవుతుంది అంటే రేపు పొద్దున గొప్పగా అవుతుందని కొనుక్కుంటారు కదా. అయితే అదే చూస్తున్నా నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నా. ఎక్కడనో ఎంట్రన్స్ గేట్ ఉంటే ఎక్కడనో వీళ్ళ ఇల్లు ఉన్నది. అంటే ముందుకే ఉంటే ఇంకా అట్లనే వచ్చి అట్లనే వెళ్ళిపోతారేమో. ఈ వెంచర్ ఎవరికి కళ్ళలో. ఇంకో హైలైట్ ఏంటంటే మూలకి, అంటే వెంచర్ మొత్తం కనిపించే మూలకు ఉంది. అదే అంటున్నా నేను. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గరనే ఉన్నది అనుకోండి, పబ్లిక్ వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు.
అప్పుడు ఆయనకున్న జాగాలన్నీ కనిపించవు, ఆ వెంచర్ మొత్తం కనిపించేది. అందుకే ఎక్కడనో నైరుతి మూలకు, ఒకవేళ ఈశాన్యంలో గేట్ ఉంది అనుకున్నా కూడా ఆగ్ని వైరుతి ఈశాన్ అనొచ్చి నైరుతిలా ఏ మూలకో మూల భాగంలో ఆమెకు ఇల్లు ఉన్నది. ఆ లోపలికి వస్తున్నాం గారు, ఇక్కడ ఇంచర్ బాగుంది కదా, జాగలు బాగున్నాయి కదా, మరి తిరుపతికి మించి అయితే రేపు రేటు కూడా బాగా పెరిగిపోతుంది కదా, ఇవాళ 10,000 గజం ఉంటే అప్పుడు ₹1,00,000 గజం అవుతుంది కదా, రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా, మంచి కాస్ట్లీ ఏరియా అయిపోతుంది ఇక్కడ అని కూడా కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఉద్దేశంతో కూడా ముందుకు వచ్చిండ్రని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు చందాలు అడగడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి ఫెయిడ్ ప్రమోషన్లు చేయడం ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇళ్ళల్లో దేవుని లగ్గాలు చేసుకునే వాళ్ళు ఉండో లేకుండా కూడా చేస్తారు. మేము మాట్లాడుకునే కట్నం మాట్లాడుకుంటాం. కొందరు అయ్యా అప్పులల్లో ఉన్నాం, మాకు చాలా అప్పులు ఉన్నాయి, జర మీరు ఏమైనా దేవుని లగ్గాలు చేస్తే మేము జర పైకి వచ్చే అవకాశం ఉండి మా అప్పులు పోతాయేమో, జర చూసి తీసుకో స్వామి కట్నము అనే వాళ్ళు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మేము తక్కువ చేయడం కూడా ఉంటుంది, చూసి తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళు పండుగ చేయడానికి ఎట్లయినా అప్పులు అంటున్నారు కదా, ఇంకింత అప్పు చేసి తెచ్చే వాళ్ళు ఉంటారు. కానీ అప్పుల మీద అప్పులు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు చందా బుక్కులు పట్టుకొని మేము పండుగలు చేసుకుంటున్నాం, మేము అప్పులలో ఉన్నాం, మాకు 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని ఎవరు పోరు కదా. ఇన్ని పండుగలు మేము చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ రిలేషన్ని అడగరు, వాళ్ళ బంధువులను అడగరు. ఒకవేళ పండుగకు వచ్చిన 100-200 మందిని కూడా మాకు మనిషికి ఒక 500 కట్నం రాసిపోండి, మేము అప్పులలో ఉన్నాం, మేము దేవుని లగ్గం పెట్టుకున్నాం, మాకు మంచిగా అవుతుందని ఇంట్లో వెళ్ళమని నిలుపుకుంటున్నాం, మళ్ళీ పెట్టుకుంటున్నాం, మరి మా ఇంట్లో దేవుని లగ్గం చేస్తున్నాం కాబట్టి మరి మీరు వచ్చిన వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చిపోండి అని ఎవరు కూడా అట్లా అడగరు. అది నీ పర్సనల్, నీ ఇంట్లో దేవుని పెట్టుకుంటున్నావు, నీ ఇంట్లో దేవుని లగ్గం చేసుకుంటున్నావు, అది నీకు సంబంధించింది అది కదా. నువ్వు ఇంకా మంచిగా అవుతావా, ఇంకా అప్పులు అవుతాయా, అప్పులు తీర్పుకుంటావా, నువ్వు ఉప్పు తింటున్నావా, నువ్వు పప్పు తింటున్నావా, నువ్వు ఆగమవుతున్నావా, నువ్వు మంచిగా ఉంటున్నావా, నీ పర్సనల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళని 1,000-500 అడిగినరు అనుకో కట్నం లెక్క, నువ్వేంద్రా నాయన నీ దేవుని లగ్గానికి పిలిచి నీ ఇంట్లో పండుగకు పిలిచి మమ్మల్ని అడుగు కూడా ఏంద్రా నాయన అని ఎట్లయినా అనేపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఎవ్వరు కూడా ఇన్ని దేవుని లగ్గాలు దాదాపు 30 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా, గుడిసెలో ఉన్నోడైనా వాడు బంగారు మిద్దెలు ఉన్నోడైనా అనదర్ వ్యక్తుల్ని మాత్రం మా ఇంట్లో పండుగకు మేము ఎందుకు అడుక్కుంటాం అనే ఉద్దేశంలోనే ఉంటారు. ఎవరు అడగరు. ఇక్కడ మణిదీపేశ్వరమ్మ అని పెట్టుకున్న ఈ పేరుకు మరి ఇంద్రభవనం కావాలన్నా, ఒక్క అంతస్తుకు పోయి 10 అంతస్తులు పెరగాలన్నా, తిరుపతి దేవాలయానికి మించి కావాలంటే మరి ఆమె చందాలు అడగక తప్పది, ఇలాగే అదిరియక బెదిరియక తప్పది. వచ్చిన వాళ్ళందరినీ అదిరించి బెదిరించి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే వచ్చిన పబ్లిక్ కూడా చెప్పాలనుకుంటుర్రు, కానీ ఏదో ఒక భయపెట్టింది కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చెప్తలేరు. మీరు కొందరిని అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఏదో టెన్షన్ పడుతున్నారు, మేము ఇప్పుడే వచ్చినాం కదా, మాకేం అనిపించలేదు, ఇక్కడ మాకేం మిరాకిల్ అనిపించలేదు. సత్యంగా ఉన్న అమ్మవారి దగ్గర రొమాలు నిలబడతాయి. అక్కడ ఏదైతే మిరాకిల్ గల శక్తి ఉందో ఆ శక్తి స్థానములకు మేమైనా కానీ ఎవరైనా నార్మల్ వాళ్ళు కూడా అంటే ఇళ్ళలో జపాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు లలిత సహస్రనామం చదివే వాళ్ళు ఉంటారు, కుంకుమార్చన చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి నార్మల్ దేవుడు రాని అవసరం లేదు, దేవుడు రాని వాళ్ళు కూడా ఈ జపము తపము ఈ మంత్రాలు చదివే వాళ్ళు కూడా ఆ యొక్క స్థలంలోకి పోగానే రొమాలు నిలబడి ఉంటాయి. అలాంటి మిరాకిల్స్ కూడా ఉంటాయి, కానీ అలాంటివి కూడా ఏమి లేవని కూడా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు లేదు, మాకేం రొమాలు నిలబడలేదు. అమ్మవారు ఇక్కడ మేజర్ పాయింట్, ప్రాణప్రతిష్ఠ చేయకుండా నేను ప్రాణంతోనే అమ్మవారు వచ్చిందని ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు నమ్మాలనా, పూర్వీకులు చెప్పిన మాట నమ్మాలా? ఇక్కడ ఏం నమ్మవచ్చు? వీళ్ళు చెప్పింది అమ్మవారు ప్రాణంతోనే వచ్చింది, ప్రాణప్రతిష్ఠ చేయొద్దన్నదని చెప్పింది నమ్మాలా? పూర్వీకులు చెప్పినట్టుగా ఒక దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ఏవైతే పూజలు చేస్తారో అవి కంపల్సరీ ఉంటాయని నమ్మాలా? మీరు చెప్పండి. ఎందుకంటే పూర్వీకులు ముందు ధర్మం ముందు పుట్టిందా దైవం ముందు పుట్టిందా అంటే ధర్మం పుట్టింది. ఆ ధర్మం ఎలా చెప్పిందో అలాగే శ్రీరామచంద్రుడు అలాగే దేవతలందరూ కూడా అనుసరిస్తూనే వచ్చారు కదా. అవును, ధర్మం ముందు పుట్టిందా దేవుడు ముందు పుట్టిండా అని మనం క్వశ్చన్ వేసుకుంటే ధర్మమే ముందు పుట్టింది. ధర్మము వీళ్ళకు గౌరవీయమని చెప్పింది, గుళ్ళు గోపురాలు ఇలా నిలబెట్టమన్నది, పూజ పునస్కారం ఇలా చేయమన్నది, మనం కట్టుబొట్టు ఇలా పెట్టుకోమన్నది కదా, ఈ రకంగా చెప్పింది. అయితే అమ్మవారు కూడా ఒకవేళ ఒక రాయిని తెస్తాం మనం, ఆ రాయిని ఎంతమంది అంత ముందు తొక్కినోళ్ళు ఉంటారు, తన్నినోళ్ళు ఉంటారు, కూర్చొని మందు తాగింది కూడా ఉంటారు, చెప్పలే మనం. ఎక్కడనో కొండలకు పోయి ఒక రాళ్ళకు పోయి ఒక రాయిని మనం ఎంచుకొని ఆ రాయికి ఒక రూపం వస్తున్నాం. అయితే ఈ బ్రాహ్మణులు ఈ 5 రోజులు ఏం చేస్తారంటే శుద్ధోకం చేస్తారు దానికి. అంటే యజ్ఞ హోమ పూజ పునస్కారం యంత్ర తంత్ర మంత్రాలతోని
ఒక యాగశాలను సృష్టించి ఆ విగ్రహాన్ని 3 రోజులు, ఒక రోజు మొత్తం ఊరిమి తిప్పి తర్వాత పాలల్ల నీళ్ళల్ల పంచామృతముల నిద్ర చేపిస్తారు. విగ్రహాలు మొత్తం మునిగిపోతాయి వాటర్లో కానీ, పంచామృతంలో కానీ, పుష్పాలలో కానీ, పండ్లల్లో కానీ, ధాన్యంలో కానీ, ఈ 9 రకాల పప్పుల ధాన్యంలో కానీ, బియ్యం రాసులలో కానీ పెట్టి చేసి శుద్ధి చేసి యంత్ర ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అలా ఇంత పెద్ద తతాంగం ఉంటుంది. ఏదో నీకు దోచిన కాడికి ఒంటరుములకు పోయి ఒక పొయ్యి బండ కట్టుకున్నంత ఈజీగా నువ్వు వండుకోవడానికి, నువ్వు తినడానికి, నువ్వు రోజు ప్రిపేర్ చేసుకోవడానికి, ఆ పొయ్యి పెట్టుకోవడానికి ఒక పొయ్యి బండ ప్రిపేర్ చేసుకున్నట్టు అలాగున ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి ఇందులో అమ్మవారు స్వయాన వచ్చి కొలువై ఉన్నది. నాకమ్మ ఆ రకంగా చెప్పింది, నువ్వు ఏ పూజలు చేయని అవసరం లేదు, యంత్రాలు తంత్రాలు మంత్రాలు పూజలు పునస్కారాలు యజ్ఞ హోమ పూజ పునస్కారం ఏం లేకున్నా పర్వాలే, ఆ విగ్రహములకు నేను వచ్చి కూర్చుంటా బిడ్డ, సమస్త లోకాలను కాపాడతా అని ఆమె అనడం దుష్ట సంహారం. దుష్ట సంహారం అంటే అసలు మీనింగ్ ఎంత పెద్దది అనుకుంటున్నారు. ఎలా అయితే రక్తబీజుడు కానీ, దంతాసురుడు, బాణాసురుడు, రానాన రాక్షసులు ఉన్నారు, మహిషాసురుడు కూడా, మహిషాసురుడు భూదేవి కొడుకు. అలాంటి వాడు అమ్మను కూడా కాదు, నిన్ను ఆ దుర్గాదేవిని చూడంగానే నేను మోహితున్నైపోయిన నీ అందానికి అంటే లేదు, నాకు కొడుకు వరుసవైతోనైనా ఆ మాటలు నువ్వు అనొద్దు అని ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మహిషాసురుడు ఇది వినడు. అప్పుడు ఆమె ఒక మహాభయంకరమైన అవతారం ఎత్తి దుష్ట సంహారం, మహిషాసురు నాలుకే తెరిచి పెద్ద గుడ్డు తెరిచి 12 హస్తాల భుజాధారి సింహవాయుని అవతారం ఎత్తి దుష్ట సంహారం చేస్తుంది. అలా అటువంటి దుష్ట సంహారాన్ని ఎంతో రానార రాక్షసులను, ఋషులను చంపినోడు, యాగశాలలు ధ్వంసం చేసినోడు, ఎవరిని పడితే వాళ్ళను చెడిచినోడు, ఎవరిని పడితే వాళ్ళను సంహరించినటువంటి మహిషాసురుణ్ణి వధించనీకి అవతారం ఎత్తిన ఆ తల్లి జగన్మాత, దాన్ని దుష్ట సంహారం అంటారు. మరి ఈమెం దుష్ట సంహారం చేస్తుందో, దుష్ట సంహారం చేయనికనే వచ్చిన అంటే స్వయానే ఈమెనే దుష్ట సంహారం. ఆమె లోపలికి అమ్మవారు వచ్చేసి ఈమెను ఒక కత్తో తలవారో పట్టుకపోయి రేపులు చేసినోడిని చంపేసేయాలి, అప్పుడే వెంటనే ఈమెనే శిక్ష విధించేయాలి. అప్పుడు అయితే నేనైతే ఈజీగా నమ్ముతాన్ని తెలియజేస్తున్నా ఈ విషయంలో. అంతేనా? ఎవరైతే పాపాలు కండ్ల ముంగల లేదా తింటది కదా, ఈ పలానా నిజామాబాద్లో ఉన్న పలానా దగ్గర ఒక తల్లిని తండ్రిని ఆస్తి ఇయ్యలేదని చెప్పి పలానా ఒక కొడుకు పెట్రోల్ రోజు దలగబెట్టిండు, వాడిని చంపేయాలి, తెల్లారి చంపేయాలి. మీరన్న పాయింట్ కరెక్ట్ గా ఉంది. దుష్ట సంహారం అని ఆమె చెప్తా ఉంది. మరి ఆ ఉద్దేశానికి దుష్ట సంహారానికి వస్తే ఫస్ట్ ఈమెను చంపేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, అమ్మవారు అత్తమామని చూసుకోవద్దన్నదంట, తల్లిదండ్రికి చూసుకోవద్దన్నదంట. చూసుకోవద్దు చెప్తారా ఏనన్నా తల్లి? నువ్వు సనాతన ధర్మాన్ని కించపరిచినట్టే కదా. సనాతన ధర్మం అని ఏదైతే అంటున్నామో ఆ సనాతన ధర్మంలో ఫస్ట్ గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అదొకటి కదా. దండం పెడితే దండం పెట్టడం, తల్లిదండ్రిని బాధ పెట్టకపోవడం, అత్తామామని తల్లిదండ్రి లెక్క చూసుకోవడం, మంచి వస్త్రాలు కట్టుకోవడం, మంచి భాష మంచిగా మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడకపోవడం, చెడు చూడకపోవడం, చెడును అనుసరించకపోవడం, ఇవన్నీ ధర్మానికి సంబంధించినయే కదా. వీళ్ళ ఏ ఒక్కటి కూడా నాకు అక్కడ కనిపించలేదు. అక్కడ అనిపించిందా మీకు? నాకు అనిపించకనే నేను మిమ్మల్ని కూడా అనుసరిస్తున్నా కదా. మీరు ధర్మాన్ని అనుసరిస్తున్నారనే నేను కూడా ధర్మాన్ని అనుసరించనికనే వచ్చిన. సౌందర్య విషయంలో కూడా చాలా తప్పు ఉంది అని అనిపించింది కాబట్టే ఆ విషయం కూడా మీ ద్వారా కొద్దిగా మాకు క్లారిటీ వచ్చింది కాబట్టే సరే ఇది ఏందో మాకు కూడా అనిపించింది కదా. రాదు 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 మీకు అమ్మవారు రాదు రాదు అంటే నాకు వస్తుందని ఈ చీరలలో రావడం నాకు నచ్చలే. మీరు ఆమెను అనుసరించి ఆమెను ఏదో దేవత ఉందా లేదా చూపించే విషయంలో కాదు, నాకు మెయిన్ వచ్చిన ఉగ్రములో ఆమె ఏ కుర్చీలో పడితే ఆ ఇంటర్వ్యూలలో దేవత కుర్చీలలో రావడం నాకు ఒకటి. సౌందర్య విన్నా సరే, ప్రజలోకం మళ్ళొకసారి క్లారిటీ విన్నా సరే, ఏ కుర్చీలలో ఇదే కుర్చీలో రౌడీగాన్ని మీరు ఇంటర్వ్యూ చేసిరు, ఇదే కుర్చీలలో సృష్టి ఉన్నోడు వచ్చి కూర్చుని వాళ్ళ తల్లి నినగాక మొన్న చనిపోయింది, వాడు ఎందుకో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అలాంటి వాడు వచ్చి కూర్చున్నాడు. ఒక పాపాత్ముడు, ఒక మర్డర్ చేస్తాడు, ఒక రేపిస్టు. మీరు ఎంతోమంది ఇంటర్వ్యూ రకరకాలుగా చేస్తుంటారు కాబట్టి ఒక ఇంటర్వ్యూస్కి అందరు వస్తుంటారు. ఒక పోలీస్ వస్తాడు, ఓ సీఎం వస్తాడు, ఓ ప్రధానమంత్రి వస్తాడు, ఓ ఎంపీ వస్తాడు, ఓ గుండగాడు వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఇదే కుర్చీలో కూర్చోబెట్టి అడుగుతారు. అదే ఆ కుర్చీలో అమ్మవారు ఎట్లొస్తుంది? మాకు కూడా ఒక పీఠం ఉన్నది, మాకు అమ్మ వస్తుంది, 30 ఏళ్ళ సంది నుంచి వస్తుంది. మరి ఇన్ని ఇంటర్వ్యూలల్లా మరి మమ్మల్ని ఎప్పుడు మాకు నిండా అలంకరణంలో ఉంటా, సౌందర్యం అట్లా కూడా లేదు. నేను V6కి కానీ మిగతా ఛానల్స్కి, సుమన్ ఛానల్ కానీ ఏ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ కూడా నా మెడలో నిమ్మకాయల దండ, పూల దండ, గవ్వల దర్శనం, నా ముందు బోనం
ఇంత ప్రిపరేషన్ ఉండంగా కూడా అమ్మ ఎందుకు రాలే, అమ్మ గుడిలో లేదు కదా. మనం ఉన్నాం ఒక ఇంటర్వ్యూ అనే ఒక పదం జాలంలో మనం కూర్చొని ఏదైతే అనుకున్నామో అది గంటనో 2 గంటలో 10 గంటలో కూర్చొని అంతవరకు మాత్రమే మనం ఏముంటుందో ఆ సంభాషణే మనం మాట్లాడాలి, అంతే కదా. అంతే తప్ప మళ్ళీ అమ్మవారిని తీసుకొని రావడం అలాంటిది చేసింది కాబట్టి నాకు సౌందర్య విషయంలో. ఇంకోటి ఎవరు చూడు ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ అని సౌందర్య ఫేక్ కాదు. మీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని యూట్యూబ్లలో ఎల్లమ్మ ఫేక్ అంటుంటే ఎక్కడ జగన్మాత లోకమాత పరమేశ్వరి శివుని బిడ్డ శివునిల్లి మాత వాగండజ్యోతి రేణుకాదేవి 14 భువనాలకు ఆ తల్లి జగన్మాత. ఆమె శివుణ్ణి ఉద్భవించిందే ఆమె. అలాంటి జగన్మాత సవదత్తి ఉన్నది కర్ణాటకలో, సవదత్తి ఎల్లమ్మ పరశురాముడు అక్కడనే తల నరికిండు అమ్మవారిది. దాని పేరు అక్కడ సావు జరిగినందుకో ఎందుకో తెలియదు, ఆ పేరు ఎట్లొచ్చిందో సవదత్తి క్షేత్రం. ఇది కర్ణాటకలో అమ్మ తల అక్కడనే నరికిండు పరశురాముడు. ఛత్రపతి శివాజీకి తలవారీనికి వచ్చింది మహారాష్ట్ర, తుల్జాపురం భవాని. ఇంత పెద్ద జగన్మాత అన్ని రాష్ట్రాల్లో ఆమెకు మంగళహారతులు పడితే ఇంత నువ్వు చేసిన శాండాలమైన పనికి ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ ఎల్లమ్మ ఫేక్ ఎట్లయితుంది? సౌందర్య ఫేక్ అవుతుంది. సౌందర్య ఫేక్ అని మీరు రాసుకోవాలి. కానీ మీరు ఎల్లమ్మని ఇంత కించపడితే ఒక ఎల్లమ్మ ప్రియమైన భక్తునిగా 7 సంవత్సరాల వయసున్నప్పుడు ఎల్లమ్మ చరిత్ర ఇని, అమ్మా ఎల్లమ్మ నువ్వు ముండమోసినవా తల్లి, నువ్వు సూర్యుడిని బట్టి సుఖబొట్టు పెట్టినవు, చంద్రుడిని బట్టి జడకొప్పులు వేసినవు, నాగపాముల బట్టి నడకట్లు కట్టినవు, జొరపోతల బట్టి జడలీర వచ్చినవు, మన్ను తిన్న పాములు 7 మెట్టెలు పెట్టినవు, 14 లోకములను బట్టి ముచ్చాల ముక్కుపోగు పెట్టినవు, ఆకాశంలో నక్షత్రాలను తీసి నెత్తిల మల్లెపూలు పెట్టినవు, లక్షలాది పుణ్యాలను బట్టి ఆ పుణ్యం ఉండే ఎల్తుర్ని ముఖం మీద అందం ఆరవోసిన జగన్మాతవు నువ్వు. చిన్న పాముల బట్టి చిటిక నీలుంగురాలు, పెద్ద పాముల బట్టి పెద్ద నీలుంగురాలు, అమాస చీకటి బట్టి కన్ను బొమ్మల కాటిక పెట్టిన బంగారు రూపము నీది. నీ రూపానికి 96 కోట్ల దేవతలు దాసోహం అయితే నిన్ను ఇంత నీచ స్థితికి చేస్తున్నారమ్మా అని కోపం వచ్చి సౌందర్య విషయంలో. అలాగే నాగదేవత అని ఒక వార్డుని అడ్డం పెట్టుకుని నాగభవిత, అలా వీళ్ళందరినీ కూడా మీరు ఎప్పుడైతే వీళ్ళందరినీ బయటికి తెచ్చిండ్రో వీళ్ళందరూ ఫేక్ అని తెలిసిన తర్వాత, ఎందుకంటే నేను ఏది తెలియకుండా వీళ్ళు ఫేకా నిజమా అని నేను కూడా ఒక మనసుకు క్లారిటీ లేనిది నేను కూడా ముందుకు రావాలంటే రాను కదా. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం కూడా ఉన్నాం, ఎలా సైలెంట్గా వెళ్ళిపోతున్నామో మీ అందరికీ తెలుసు. దాదాపు 30 సంవత్సరాల నుంచి మన ఫీల్డ్లో ఒక అమ్మకు బోనం ఎత్తుకుంటే 3 గంటలు ఆడతామా 4 గంటలు ఆడతామా, కాళ్ళను వస్తాయా గుండెలను వస్తుందా కడుపులను వస్తుందా అవన్నీ పక్కకు పెడితే అమ్మకు మనం ఆ అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఎంతసేపు అన్న ఆడుకో, ఎంతసేపు అన్న ఇది చేసుకో అమ్మ, ఈ భూమి నీది, ఆ గుడి నీది, నువ్వు మంచిగా ఆడుతూ పాడుతూ పోయి బోనం పెట్టిరా తల్లి అని అలా 30 సంవత్సరాలుగా అమ్మవారికి మనం సేవలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇట్లా ఉంటుందండి. కాబట్టి నిదాన ప్రధానంగా మంచిగా నలుగురికి మంచి చేస్తూ వెళ్ళాలి. సనాతన ధర్మంలో మానవ సేవే మాధవ సేవ అనే తత్వం కూడా ఉంది. కాబట్టి మేము కూడా ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నాం, చెద్దరులు పంచుతున్నాం, ఎంతోమంది అనాథల్ని తీసుకుంటున్నాం. మేము కూడా మా గుండెకి అద్దుకొని మేము ఉన్నాము. అప్పుడప్పుడు వచ్చి మీకు బట్టలు ఇవ్వడమా అన్నం పెట్టడమా అలా కూడా. మొన్న రీసెంట్గా 2:30కి ఇలా దిగుళ్ళుగా మా ఇంటికి వెళ్తుంటే మెయిన్ రోడ్ పైన 2 కిలోమీటర్స్ దూరం ఒక బిచ్చగాడు కూడా కాదు సారీ, వాళ్ళకి 5 మంది కొడుకులు 3 కూతుర్లు. అనుకోకుండా చిన్న కూతురు నడు ఇడికేలా అని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ చాలా గలీజ్గా తిట్టడం వల్ల ఆయన బాగా హట్ అయ్యి మన వచ్చపోయే తువ్వల్ని ఒక పక్కకు పోలీస్ స్టేషన్ పక్కకి పడి ఉన్నాడు. అందులోనే మూత్రం, అందులోనే లెట్రిన్, అందులోనే అంత. స్నానం చేయవా అని అడిగిన నేను. స్నానం చేయవా నాయనా నువ్వు అంటే, నేను మీ ఇల్లు ఎక్కడంటే లోపలనే నైనా మాది అని అన్నారు, పటేల్ నగర్ అని అన్నారు లోపల. మరి వెళ్ళొచ్చు కదా ఇక్కడనే కదా అంటే, లేదము నాకు ఇట్లా అనరాని మాటలు నా గుండెకి తగిలినాయి, నేను జావానన్న ఈయనే చేస్తాగా నేను మాత్రం పోనాయనంటే, తానం చేయొచ్చు కదా నే పెద్ద మనిషి నువ్వు అంటే, ఏడ చేయాలి నాకు ఇల్లా కూడా బాత్రూమా ఇంకేముంది, నేను ఇగో ఇదే ఈ 2 బండల మీదనే వంటున్నా, ఇగో ఈయనే ఉన్నా, సస్తే కూడా ఈయనే ఉంటారు ఆ బిడ్డ అన్నాడు. కానీ ఎందుకు ఇట్లా కూర్చున్నావు, ఈ 2 గంటల రాత్రికి ఇట్లా కూర్చున్నావు బాధపడుతున్నావు అంటే, ఆకలి అవుతుంది బేటా అని అన్నాడు. ఆకలి అవుతుంది అంటే ఆ 2:30కి ఎట్లయినా హోటల్స్ అయితే అన్ని బంద్ ఉంటాయి, ఫ్రూట్స్ దొరకవు, వాటర్ దొరకది. కానీ నాకు ఒక మైండ్కి ఒక బల్బ్ వెలిగింది. ఎందుకంటే ఆకలి అన్నాడు, శివుడు మెచ్చేది దీన్నే. నువ్వు 1,00,000 కోటి అన్నదానాలు ఏవి చేసినా కడుపు నిండా తినొచ్చేటోళ్ళకే మనం అన్నదానం చేస్తాం. ఇలా 3 గంటలకు పెడుతున్నాం అంటే పొద్దుల నుంచి తినకుండా ఉంటారా పబ్లిక్? మంచి మధ్యాహ్నం ఇంత తినేసి వస్తారు, అది అరిగిపోతుంది కాబట్టి 3-4 గంటలకు ఇక్కడ భోజనం చేసుకొని పోతారు. ఒకవేళ మధ్యాహ్నం భోజనాలన్నా కూడా పొద్దుగల టిఫిన్ చేసుకొని వస్తారు.
మామూలుగా ఎవరు రారు. అలాంటిది ఈ పుట్టడు ఆకలి మీద ఉన్న అతను ఆకలి తెల్లారితే ఆ ఒక్కరోజు మందమైన రోజు ఇస్తానో లేదో ఆ భగవంతునికి శరణాగతి. కానీ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఇంట్లో పరిశ్రమలు మనకి టెన్షన్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో తీసుకుపోయి పెట్టుకోలేను. నాకంటూ ఒక అనాథాశ్రమం కట్టాలని కోరుకుంది. అది అయిన తర్వాత ఇలాంటి వాళ్ళు కనిపించగానే తీసుకొని వెళ్ళి నా ఇంట్లో అనాథాశ్రమం ఒకటి పెట్టుకో అంటే ఇక్కడ కాదు ఎక్కడనో పెడతా. అది అయితే నాకు చిన్నప్పటి నుంచి అభిలాష, నాకు ఆలోచన ఉంది. అలా తీసుకెళ్ళి అయితే పెట్టుకుంటా. తర్వాత ఇప్పుడైతే నేను తీసుకోలేదు, చిన్న ఇల్లు కాబట్టి. అలా ఎట్లా చేసైనా ఈయన ఆకలి తెల్లారిపాలి, నేను ఆ శివుడు నన్ను మెచ్చుకోవాలి, నా అయ్యే శివ, ఎందుకంటే ఈ లోపల ఉన్న అంతరాత్మ అయినే కాబట్టి ఆత్మలింగం అని. ఏముంటాయి ఈ రాత్రి, పండ్లు ఉండవు, ఫలాలు ఉండవు, ఓటలు ఉండవు, 2:30కి అద్దమ్మ రాత్రి పిడికడు నీళ్ళన్నా తాగిపిస్తే నాకు ఎంత ఆనందం ఉండి ఇంటికన్నా పోయి నేను ఇంట్లో ఏమైనా అన్నం ఉందా లేకపోతే ఏమన్నా ఇంట్లో ఏముండిరో తెలియదు, ఈరోజు మేము ఇంటికి రాము, బయట అయ్యప్ప స్వామి పూజలనే తింటాం చేస్తామని మేము చెప్పిపోయినాం. కాబట్టి అక్కడనే మాకు చాలా టైము అయింది కాబట్టి మండి బిర్యానీ 3-4 గంటల దాకా ఉండేది మనకు ఐడియా ఉంది. కాబట్టి దిల్షునగర్కి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను మండి బిర్యానీ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చి తిను అని చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధ అనిపించింది, చాలా కన్నీరు కూడా వచ్చింది. ఎందుకంటే 5 మంది కొడుకులు 3 కూతుర్లు ఉన్న అతని జన్మ కూడా ఇలా అయ్యింది చూడండి అని. అలా కదా. అయితే నేనేమంటా ఉన్నాను, ఇప్పుడు ఏ పర్ఫెక్షన్ లో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, సంతోషం మెప్పేయాలి. వీడియోలు తీసుకొచ్చిన సంతోష్ మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నావు, డబ్బులు డిమాండ్ చేసిందని. ప్రూఫులు లేని మాటలు, నువ్వు నీ నోట్లకి వచ్చేటివే పచ్చి అబద్ధాలు, నువ్వు చేసే పనే పిచ్చి పని. ఎట్లా ఇప్పుడు అమ్మవారే రప్పించింది అన్నావు కదా, నువ్వు చేసే నాటకాలు అరకట్టడానికి నన్ను రప్పించిందేమో అంతే. అట్లా ప్రతి ఒక్క భక్తులు వీడికి రావాలి అంటే ఆ అమ్మ ఆజ్ఞ లేనిది, శివునాజ్ఞ లేనిది చీమైన కూడా కదలదన్నట్టుగా మా మణిదీపీశ్వర అమ్మ ఆజ్ఞ ఉంటేనే వస్తారని తన నోటనే చెప్తుంది కదా ఆ విషయం. కాబట్టి మీరు కూడా ఈమె ఇట్లా చేస్తుంది, అరాచకం చేస్తుంది, మనిషిని దోపుక తింటుంది, మనుషుల మీదకి కరవనీకే పోతుంది, కొట్టనీకే పోతుంది, కొడతానే ఉంది కదా లైవ్. అది ఖండించనీకే నిన్ను కూడా అమ్మనే పిలిచింది అనుకుంటా. మీకు ఓవరాల్గా స్వామి మీకు ఏమనిపిస్తా ఉంది, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇక జరగకూడదు అంటే? ఎవరెవరు మనుషులకు సందేశం ఇవ్వడానికి వచ్చిన పబ్లిక్కి ఎందుకు మీరు ఇంత పిచ్చి వాళ్ళు అవుతున్నారు? పబ్లిక్ కొత్తగా వచ్చిన స్వామి నమ్ముతున్నారు, కొత్తగా అప్పుడే ఏదో పుట్టుకొచ్చిన స్వామీజీలను కానీ ఎవరిని పడితే వాళ్ళని మసి ఊసి మారడికాయ చేసే వాళ్ళని ఎందుకు ఇట్లా నమ్ముతున్నారు? మరి ఏం చేతులతోని కానీ ఏ మాయ చేయని వాళ్ళని ఇట్లా నమ్మితే మరి మ్యాజిక్ చేసిన వాళ్ళను దేవుడని గర్భగుడి కట్టి కూర్చుండబెట్టాలి. వాడు టోపీలోకి వెళ్ళి 10 పావురాలు తీస్తాడు, ఏముండదు అని చుట్టూ ఏముండదు. వాడు ఉట్టి ఒక టోపీ నెత్తిమికెళ్ళి తీస్తాడు. మనం కూడా పక్కకు తీసుకుపోయిన నిలబెడదాము, ఆ కనికట్టు వానికి మాత్రమే తెలుస్తుంది, ఎంతో దూరం ఉన్నదని కూడా ఆ టోపీలకు తెస్తాడు వాడు. అది వానికి తెలుసు. కనికట్టు ఏం లేని దగ్గర నిర్మానుష్యమైన దగ్గర నిలబెడదాం, వాడు మ్యాజిక్ చేస్తాడు, చేసి చూపిస్తాడు, మనకు క్లారిటీగా చూపిస్తాడు. మరి ఆ చూపించినోడు ఒక టోపీ ఆయన ఒక్కైన దగ్గర నిలబెడదాం, ఆ టోపీ తీసి ఆ టోపీలోకి వెళ్ళి 10 పావురాలు తీస్తాడు, లేకపోతే 2 పైసల కట్టలు తీస్తాడు. ఆ కట్టలన్నీ తెల్లయ్యే మనకు తెలుసు, పైన నోటు నిజంవి లోపలని. కానీ ఏదో పబ్లిక్ని నమ్మినీకే ఆయన ఎంటర్టైన్మెంట్ చేయనీకే చేస్తుంటాడు. అదేం మోసం కూడా కాదు. నాకు ఇన్ని వచ్చినాయి కదా, నాకు ఇన్ని విద్యలు వచ్చినాయి, నేను ఇన్ని గణం తీసిన, ఇన్ని గణం ఐటమ్లు తీసిన, ఇన్ని సామాన్లు నా టోపీలకి వెళ్ళి తీసిన, ఇప్పుడు టోపీలకి వెళ్ళి ఒక మనిషినే బయటకు తెచ్చిన, నేనే శివుడను అని అయితే చెప్పుకుంటలేడు. దిస్ ఈజ్ ఓన్లీ మ్యాజిక్ వరకే అని చెప్తున్నాడు. మ్యాజిక్ కూడా లేదు కదా. మ్యాజిక్ ఇక్కడ మ్యాజిక్ ఉండొద్దు. ఇది సనాతన ధర్మంలో ఏ రవ్వగింజంత మోసం చేసే పద్ధతులు ఎవరు. ఇప్పుడు మీకేమనిపిస్తా ఉంది? కనీసం జ్యోతి గారిని చూస్తే మీకేమనిపిస్తుంది? నేను ఏమంటున్నాను, ప్రజలోకానికి ఏదన్నా ఒక మిరాకిల్ చూడండి, ఏదన్నా ఒక మిరాకిల్. కొందరు ఈ మధ్య చెప్తున్నారు కదా, వీడియోలలో చెప్తున్నారు కదా, మాకు ఎట్లయింది అట్లా. ఈ మధ్య కొంతమంది స్వామిలు పుట్టుకొచ్చి మీరు అమ్మనే నమ్ముకొని రండి, మమ్మల్ని కాదు మీరు నమ్ముకొని రావాల్సింది అంటే, మరి మీరు ఏదో చేస్తారనే కదా మేము వస్తుంది. మీ చేత బొట్టు పెడితేనో, లేకపోతే మాకు రేపు పొద్దుగాల తక్కువైపోవాలనో, లేకపోతే మాకు ఏమైనా అప్పులు ఉన్నాయనో, అతి తొందరగా వెళ్ళారనో, ఏదో రకంగా వాళ్ళు నమ్మకంతో స్వామీజీ అనే వస్తారు. ఇంకోటి స్వామి, వాళ్ళు నమ్మకంతో వస్తారు. ఇంట్లో దేవుడు నిలిచిండు, అమ్మవారు నీకు వస్తా ఉన్నారు, పక్కన ఒక బ్రాహ్మణ అవతారాన్ని మీ ఆయనకి వేయించినావు కదా, మీ ఆయనకి ఏమొచ్చా వేయించావు? ఓం శ్రీ మాత్రే నమో ఒకటి వస్తుంది. శతగోపురం అనేది ఎవరు పెట్టాలి? అది బ్రాహ్మణుడు కదా. ఈయనెవరు, దేనికి అర్హుడు? ఈమె నా మీద పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకు పోయిందంట నిన్న. ఎవరి మీద? మీ మీద. నా మీద. ఓకే, నేను రెడీ.
సనాతన ధర్మం కోసం నేను ఇష్టం వచ్చిన నాటకాలు చేస్తాము, పోలీస్ స్టేషన్లను భయపెట్టిస్తామంటే ఐఎమ్ రెడీ. మీకు చాతనేం చేసుకోండి, నేను రెడీ. నేను మీ తన శక్తులు ఉంటే నువ్వు చూపి, నేను నీకు దాసోహం అవుతా. ఏదన్నా ఒకటి చిన్న మాయ నన్ను ఏదన్నా శక్తి చూపియాలని నేను కూడా కోరు. జనాలు నన్ను నమ్మేయాల్సిన అవసరం లేదు. జనాలు ఎవరు నిన్ను నమ్మట్లా. మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో కిందనే నీకే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. నీ ఫాలోవర్స్ నువ్వే మెప్పియలేకపోతున్నావు. నీ దగ్గరికి వచ్చే భక్తులకి ఏం చేస్తావు? కొబ్బరికాయ కొట్టేది లేదు, కొబ్బరికాయలు సంచులు నింపుకోవాలి, 500 200 ఏమని వచ్చింది? మీరేం చెప్తారు జ్యోతి గారి గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు స్వామి? నేనైతే ఒకటే చెప్తున్నా ప్రజలోకానికి, ఇప్పుడు నాకు కూడా ఇంత కిరీటం పెట్టింది, నా కిరీటం కనిపిస్తలే, కానీ నాకు పెట్టింది భక్తితోని నమ్మి ఒక కిరీటం పెట్టిండ్రు నా తల మీద. 30 సంవత్సరాలుగా రాకేష్ స్వామి అంటే ఏంటి, ఆయన జెన్యునా లేకపోతే ఇంకేమన్నానా అని చూసిరు కాబట్టే కొన్ని రకమైన మాయలో శక్తో చూసిరు నా లోపల. ఒక బోనం 7 అంత్రాల బోనం, 5 అంత్రాల బోనం, చిన్న బోనం ఎత్తుకుంటేనే ఆగమాగం అయిపోతారు ఆడవాళ్ళు. గుడికాడి పోయే వరకు మీద సర్వ పడిపోయి తెలియదు, కంచుడు పడిపోయి తెలియదు, నూనె ఒలికిపోయి తెలియదు మీద. అయ్యో స్వామి మీరు ఎట్లా ఎత్తుకుంటారేమో, 1 అంతరం 2 అంతరాలు 3 అంతరాలు 5 అంతరాలు అంటే అది అమ్మవారు. మా స్వయం శక్తి అని మేము అంటలేము, ఎప్పుడు కూడా మేము అనము. ఆమె శక్తితోనే సూర్మానుగుండెక్కిన చీర కట్టుకొని, ఆమె శక్తితోనే కొండపోచమ్మ 10 అంతస్తులంత ఎత్తు ఉన్న ఆ పర్వతం, ఒక్కొక్క రాయి ఏ రాయి సందులో పడ్డా మళ్ళీ మనం పైకి రావడం కొద్ది కష్టం, అంతంత సందులు ఉంటాయి కొండపోచమ్మ. అంత కొండపోచమ్మ 10 అంతస్తుల మీదికి కూడా 2 అంతరాల బోనం ఎత్తుకొని గాలి ఎట్లొస్తున్నది ఆ రకంగా దొబ్బేస్తున్నట్టు మనిషిని బోనని ఆడి వరకు పోవడానికి కూడా అమ్మవారి శక్తియే. నేను ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి కూడా అమ్మవారి శక్తి. కాబట్టి ఒక శక్తి అనేది మీరు చూసిర్రు. బోనం ఎత్తుకుంటే కూడా రవ్వగింజంత జనంగా అది గాలిలోకి 2 ఫీట్లు 3 ఫీట్లు మీరు ఎగురుతారు. అమ్మ అది ఎట్లా సాధ్యమవుతుందో ఏమో. ఒంటి పాదం మీద ఒక మనిషి ఈపు మీద బోనం అంత ఎత్తుంటుంది, మళ్ళీ మీరు ఒంటి పాదం మీద నిలబడతారు మనిషి. ఇలాంటి చిన్న చిన్న మెరాకిళ్ళు, చేతుల్లో అగ్నిని ఇచ్చి అమ్మవారికి హారతులు ఇవ్వడం ఇవన్నీ కూడా చూసిరు కాబట్టి నమ్ముతారు. మీరు ఈ కొద్ది కాలంలో పుట్టుకొస్తున్న వాళ్ళు ఎవరెవరైతే స్వామీజీలు కానీ లేకపోతే శివశక్తులు కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ మాయల గారడి చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వస్తున్నోళ్ళు కొత్తగా వస్తున్నారు, ఏం శక్తి మీరు చూపిస్తుర్రు అని వాళ్ళు నమ్ముతుండ్రు అని నేను క్వశ్చన్ ఇస్తున్నా. ఫస్ట్ ఈ మణిదీపేశ్వరి అమ్మ అని ఏదైతే కొత్త పేరు పెట్టుకొని కొత్త కథ సృష్టించిందో, చేతిలో అగ్నిని పెట్టండి, మంచి పెద్ద మంట పెట్టండి, అమ్మకొక్క 2 సెకండ్లైనా ఆమె హారతి ఇవ్వాలి. దిస్ ఈజ్ మై నేను అడుగుతున్నాను. నేను లేదంటే నిప్పులు పోయండి, ఎర్రటి నిప్పులు పోసి ఒక 10 నిమిషాలు అందులో ఆడమనండి. అదన్నా చేసి ఉండాలి. మీరు సౌందర్యం ఏమన్నారు, బోనం ఎత్తుకొని చేతులు ఇసిపెట్టి ఆడు బిడ్డ, ఆడితే నేనే నువ్వు దేవత వెళ్ళమ్మా అని దండం పెట్టిపోతా అని అన్నావు. ఆ విషయంలో ఇక్కడ కూడా మనకి ఏమన్నా ఒకటి సత్యం చూపించాలి. ఆమె సత్యం చూపిస్తే నేను కూడా వచ్చి దండం పెట్టుకుంటా. నేను ఈడికి ఎందుకు వచ్చినా అంటే ఆమె ఫేక్ అని చెప్పడానికి వస్తున్నా. ప్రజలోకమంతా తండోపతండాలుగా వెళుతున్నారు. వాళ్ళ సమయం వృధా, వాళ్ళ పైసా వృధా, వాళ్ళ ఆరోగ్యం వృధా. అక్కడ జరిగేది ఏం లేదు. కొంతమంది భయానికే ఏం చెప్పాలని అర్థం కాక బాగా అవుతుంది, మాకు మంచిగా అయింది, అట్లయింది ఇట్లయింది అని చెప్తున్నారు. ఈ చెప్పిన దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా పోతున్నారు అక్కడ. అట్లా పోవద్దు, అట్లా మోసపోవద్దు. ఒకవేళ పోవాలని మీకు అనిపిస్తే ఈ మణిదీపేశ్వరమ్మ అని ఏదైతే పెట్టుకున్న ఒకటి ఉన్నదో అక్కడ ఒక మెరాకిల్ అనేది ఆమె చూపియాలి కంపల్సరీగా. మీడియా సమక్షాన, మీ అందరి సమక్షాన మీరందరూ అక్కడ ఉండాలా, ఆమె చూపించాలి. ఒకవేళ ఏదైనా మహిళ చూపిస్తా స్వయాన జగదాంబలు ఏదైతే మణిదీపేశ్వరమ్మ అని మనం కొత్తగా వింటున్నాం ఈ వాడు, ఒకవేళ ఆమె కూడా జగన్మాత అమ్మవారే, సరే ఏ పేరు పెట్టుకుని అమ్మకు ఎన్ని పేర్లు పెట్టినా తక్కువనే, 1,00,000 కోటి పేర్లు ఉంటాయి. ఆ 1,00,000 కోటి పేర్లకి ఒకటి తెచ్చినావు కదా, ఆమె అమ్మనే కదా. అమ్మనే స్వయాన నీ చెవులో మాట్లాడడం, లేకపోతే నీ ఒంటి మీదకి రావడం, లేకపోతే విగ్రహంలకు స్వయాన ఆమె వెళ్తుంటే నువ్వు చూడడం, ఎన్నో చెప్తున్నావు కథనాలు. మరంతా సత్యవంతురాలు ఏదన్నా చిన్న మెరాకిల్ చూపించలేవా కదా? నేను ఒక మానవుని, నువ్వు ఒక తల్లి భక్తురాలివి, నీకు మహిమలు ఉంటాయి, నీకు అమ్మ చెప్తుంది కాబట్టి నీకు ధైర్యం ఉంటుంది. ఒక మానవుడిగా ఒక మీడియా పర్సన్ని నన్నే ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? వీడియో చూశారు ఎంతమంది, ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఈ వర్డ్స్ అనేది మాలాంటి మానవులు మాట్లాడాలి. నేను కుక్కని చేసింది, ఆమె పులిని చేసింది కదా. ఆ రకంగా తెలివి బాగుంది. ఎందుకంటే లెక్చరర్
టీచర్ ఎంతో మందికి ఎన్నో రకాలుగా చదువు చెప్తుంది కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ మాటను ఎలా తిప్పాలనేది చాలా తెలివి ఉంది కాబట్టి ఆ తెలివితోనే భర్త ఆమె పిల్లలు కూర్చొని బాగా మాట్లాడుకొని పలానా అమ్మవారిని ఇట్లా ఏర్పాటు చేస్తే చాలా మంచిగా మనం కూడా బతికేయొచ్చు, పిల్లల చదువులు వెళ్ళిపోతాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోతాయి, మనం కూడా ఒక 3-4 అంతస్తులు కట్టుకోవచ్చు, ఆ రకంగానైనా జరగవచ్చు. లేదంటే వెంచర్ వాళ్ళే ఈ పలానా ఇల్లు జాగా ప్లాట్ ఫ్రీగా ఇస్తాము, నువ్వే ఒక ఇల్లులాగా చేసేసి ఒక గుడిలాగా చేసేసి పబ్లిక్ని వచ్చేది ఏదన్నా ఉంటే మరి అట్లనన్నా నీ దగ్గర ఇంత తెలివి ఉంది కదా ఏదైనా ఉపయోగించంటే ఈ రకంగా ఉపయోగించింది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మాట కదా. నేను ఏమంటా ఉన్నా, ఈరోజు 100 మాట్లాడుతూ ఉన్నాను, ఇది కాదు అది కాదు. నువ్వు ఎట్లా ప్రూఫ్ చేస్తావు? నన్ను పక్కన పెట్టు, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. నా తర్వాత ఇంకా వేరే మీడియా ఒక మిత్రురాలు కూడా వెళ్ళడం జరిగింది. ఆమెకి ఎందుకు చూపించలేకపోయినావు నీ మహిమలు? ఆమెకు చెప్పడానికి వచ్చింది, మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిండు, డబ్బులు వేయాలి కాబట్టి బ్యాడ్గా పోర్ట్రేషన్ చేసిండు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నిజం నిష్ఠూర్కం అంటారు కదా, ఆ రకంగా ఆ వార్డుని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎవరైతే మీరు వెళ్ళక ముందు ఇంకో మీడియా అతను వెళ్ళిండు కదా, నేను అంత వీడియో మాట్లాడుతూ వచ్చిన ఇక్కడ దాకా మనదీపీశ్వరమ్మ ఇంటి దాకా వచ్చిన అసలు ఆ సౌండే రాలేదు అని చెప్పారు కదా, అక్కడికే హైలైట్ చేస్తున్నారు కదా. ఆ చెప్పిన అతను ఆమెకు మంచి అయిపోయిండు. ఆ సమయంలో మీరంతా ఉన్నది ఉన్నట్టే బండారం బయట వేసే వరకు మీరు చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. ఓకే, వాళ్ళు అన్నదే కరెక్టే. సంతోష్ శివశక్తి కాదు, సంతోష్కి ఏ దేవుడు రాడు, అవునా? ఓన్లీ నేను ఒక మానవునిగా నిజాయితీగా ఉన్నా. మరి మాయి కూడా కెమెరాలే కదా, మరి మా వాయిస్ ఎందుకు పోలేదు? అమ్మవారికి తెలుసు కదా, నీకు తెలియకపోవచ్చు, కానీ నేను వచ్చే ముందన్న అమ్మవారు నీ పేరు మీదకి వచ్చి ఒక మూర్ఖుడు వస్తున్నాడని నీకు చెప్పాలి కదా. అవునా? మరి అమ్మవారు ఆడ మిరాకిల్ చేయాలి కదా. నాకు మూర్ఖుడు వస్తాడు, బిడ్డ నువ్వు జర జాగ్రత్త, నీ బండారం అంతా బయట పడుతుంది, ఇంట్లోకి వెళ్ళి వారిపోని కూడా ఆమెనే చెప్పాలి కదా. మరి నీకు ఎందుకు చెప్పలే? మేము మొత్తం తెచ్చిన రష్ మొత్తం ఆడ చాలా మంది జనాలు ఉన్నారు, అందరితో బయట తీసుకున్నా. ఈ మీడియా మిత్రుడు ఎవరైతున్నారో ఆ బ్రదర్ కూడా ఉన్నాడు మా ఎంబడి. అవును, వచ్చిండు. బయటికి వెళ్ళేదాకా మేము హోటల్కి వెళ్ళేదాకా మా ఎంబడి ఉన్నాడు. హోటల్ దొరకకపోతే డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చేసినాం మేము. అంటున్నాడా మరి నిజంగానే వాయిస్ పోయింది ఆ సమయంలో? నేను ఆయన తీసుకుంటలే. నేను ఎందుకు తీసుకోను అంటే ఆయన పర్ఫెక్షన్, అది ఓకే, నాకు అనవసరం ఆయన గురించి. నేను వెళ్ళినప్పుడు ఏం చేసినాం అనేది నాకు ఇంపార్టెంట్. నేను పోయినప్పుడు కూడా పోతుందా ఉంటదా ఆ సత్యం నేను కూడా చూస్తాను, అంతే. చూస్తానేమో అనుకొని పిల్లలకు చెప్పిన నేను. నిజంగానే వాయిస్ పోయినుంటే నువ్వు ఇంకోలాగా ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉండేది, నీకు కూడా అమ్మవారి సత్యం అనేది ఎరుక. నేను అమ్మవారిని ఆడియో పోతేనో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, నేను దాన్ని అమ్మవారి మీదకి మలపాను. ఓకే, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనేదో కింద పడడమో, లేదంటే నాకేదో హెల్త్ బాగాలేకపోవడము, ఓకే, నా పిల్లలకి ఏదన్నా అయితేనో నేను అప్పుడు నమ్ముతా. అమ్మవారు ఎప్పుడు హాని చేయది, ఎప్పుడు ఎవరు కదా. నువ్వు ఏమంటా ఉన్నావు? ఇంకోటి బ్రాహ్మణులకు కూడా నేను చెప్తా ఉన్నా, అమ్మవారితో చెలాటం ఆడితేనే మనకు డేంజర్ తప్ప డేంజర్ కదా. అమ్మతోని పాదాల సేవ చేస్తూ ఆ తల్లి జగన్మాతకు మనకు తోచిన భక్తిలో పెట్టుకుంటే అది కూడా తోచినంతని అమ్మ ఎప్పుడు కూడా. అందుకే మన పూర్వీకుల నుంచి ఒకటి ఉంది, పత్రున్న కాడ పువ్వు పెట్టి పువ్వున్న కాడ పత్రి పెట్టన్న దండం పెట్టాలనేది ఒకటి ఉంది తప్ప. ఇలా 10,000 పూజగా 10,000 ఉన్నోడు 10,000 చేయాలి. ఇప్పుడు జరిగే స్వామి పూజలు కానీ దేవుళ్ళకి గలగాడు వాళ్ళు పలానోళ్ళు అట్లా చేసిరు కదా మేము ఇట్లా చేస్తామని స్థాయి స్తోమతకు మించి చేస్తారు ఒక్కొక్కరు కదా. అది చేసి కూడా అమ్మవారి మీద నెట్టేయడం అయితే అది పద్ధతి కాదు. కాబట్టి ఉన్నంతలో అమ్మని భక్తితో కొలుసుకోవాలి. ఆమె ఎంత చూస్తుందో అంత ఆమె అనుగ్రహం మనం అందుకుంటాం కదా. అవును కదా. ఇప్పుడు ఈవిడ నేను పోయి వచ్చి 2 వారాలు, రేపటి సండేకి 2 వారాలు, అవునా? ఓకే, ఈ 2 వారాలలో నేను వీడియోలు పెడుతూనే ఉన్నా. నేను ఒకానొక సందర్భంలో ఒక అబ్బాయి చనిపోతే చేసిన వాయిస్లు పోయినాయి. వాయిస్లు అంటే దేవుని మహిమ కాదు, అది టెక్నికల్ ఇష్యూ. నేను ఏమనుకోవాలి? ఇప్పుడు అదే జరుగుంటే నిజంగా నేను కూడా నమ్మేవాన్నేమో. మరి దేవత ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా చూసింది, ఇప్పుడు నేనేమనాలి? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు. జ్యోతి అబద్ధమని నేను చెప్పాలి కదా. జ్యోతి నిజమైతే, జ్యోతి గారు ఎవరైతే ఉన్నారో నిజమైతే, ఒకవేళ నిజమైన అమ్మవారు ఉంటే శిక్షించనీకి ఆమె కడప కూడా నువ్వు దాటని అవసరం కదా. క్షణాల మీద జరిగిపోయేది సత్యం అనేది, అంతే. మరి క్షణాల మీద జరిగిపోయేది. నేను అసత్యమే మెల్లగా స్లో పాయిజన్ లాగా అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈమె శాపనార్థాలు పెడుతుంది. ఈమెకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఇట్లయితారని బెదిరింపులతోనే ఆమె పబ్లిక్ ని రప్పించి, మాటలతోనే, అదే బెదిరింపులతోనే. నీ దగ్గర మిరాకిల్ ఉంది, నేను ఏమంటా ఉన్నా, నేను ఎవరిని తీసుకురావాలి? నువ్వు వార్న్ చేయి నాకు. నీకు నా దగ్గర దమ్ము ఉంది, నువ్వు ఎవరిని తీసుకొస్తావు తీసుకురా, నా శక్తి చూపిస్తాను, ఎందుకంటలేవు? పలానా లేకపోతే నువ్వు సామాన్యమైనడు నీకు నేను చూపియ్యా అంటే పలానా పీఠాధిపతినైనా పట్టుకపోదాం.
కదా అప్పుడు మేమైనా వస్తాం. దేవునికి పూజ చేయవు, కొబ్బరికాయలు కొట్టుడు ఉండదు, జనాల తన డబ్బులు గుంచుతావు, నీకు మాటకార్తనము, జనాలను బెదిరిస్తావు. ఇప్పటి వరకు అందరు కామెంట్ రూపంలో చెప్తున్నారు తప్ప నోటి రూపంలో చెప్పలేకపోతున్నారు. నాకు ఫోన్లు ఏ చెప్తా ఉన్నారు అందరూ, మేము వెళ్ళినాం వెళ్తూ బాగాలేదని. ఏం లేదాడా, సపరేట్గా వేరే గుడికి వెళ్తానన్నా ఉంటుందండి. ప్లీజ్ నీ దండం పెడతాం, మా పేరు రానియకుర్రి. వస్తుంది ఈమె ఇదే నాటకాలు చేస్తే, ఇట్లనే చేస్తే కంపల్సరీ బయటికి రావాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్లకు ఒకవేళ శివం అనేది అడ్డం పెట్టుకుంది కాబట్టి శివశక్తులు మాట్లాడాలా మాట్లాడొద్దా ఈ విషయం మీద? మాట్లాడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది రాను రాను మనం నమ్మకుండా ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో, ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో, అది మాకు కూడా మచ్చనే ఇట్లనే ఊగుతూ ఉంటే పాలనా శివసత్ అట్లా చేసింది, పాలనా శివసత్ ఇట్లా చేసింది అని ఎట్లయినా అది మా వరకే వస్తుంది. ఒక పీఠాధిపతి తప్పు చేస్తుంది, అందరి పీఠాలకు వస్తుంది, అందరి పీఠాధిపతులకు వస్తుంది. ఒక వయసున్న పిల్లగాడు చేస్తే అరే పలానా వయసోడు గిట్ల 25 ఏళ్ళ పిల్లగాడు గిట్ల చేసినట్టు గలీజ్ హాస్టల్ అంటే ఆ వయసులోకి కూడా వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ప్రతి చిన్నదానికి మమ్మల్ని కించపరుస్తురని మాట్లాడే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు, వస్త్రధారణ వాళ్ళ హస్బెండ్ ఒక బ్రాహ్మణ ఊరికే కాదు, వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళకు శిక్షణలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవును, శతగోపురం పెట్టాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు, కొన్ని మంత్రాలు కూడా రావాలి, ఆశీర్వచనాలు కావాలి కదా. జనాలని పాపాలు పోడగొట్టుకుందామని వచ్చిన వాళ్ళని పాపాలు పెట్టి పంపిస్తురని అంట. నేను బల్ల గుద్ది చెప్తా, మీరు మాట్లాడిన మాటలకే పీఠాధిపతులను మీరు విలిపియండి, నేను ప్రూఫ్ చేస్తాను నువ్వు ఫేక్ అని. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, ఒక లేడీ పర్సనల్ ఉన్నప్పుడు నువ్వు గర్భగుడిలోకి రావచ్చు అని చెప్పినప్పుడే నువ్వు సగం దొంగ దొరికినావు. అవునా? మీ హస్బెండ్కి ఆ వేషాధారణ వేయించి శతగోపం పెట్టించినప్పుడు మొత్తం దొరికిపోయినావు. ఇంకా అక్కడ దానికి ఇవన్నీ అవసరం లేదు, క్షేత్రమా గోత్రమా ఇదంతా అవసరమే లేదు నీకు. ఇంకా నువ్వు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. నువ్వు ఇది అడ్డం పెట్టుకొని పులి పంజ వెనుక కిసిరింది ముందుకి, అరే నీకు శాతనైంది వేసుకో, నేను రెడీ. నేను ఇప్పటికీ కూడా నేనేమో ఆలోచిస్తున్నానంటే, 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. అరే ఆ పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది. ఈమె గురించి చాలా తెలిసినాయి మళ్ళీ కాలేజ్లో. ఇదే ప్రేమ భావన సౌందర్య విషయంలో కూడా చూపించారు మీరు. అరే ఆడపిల్ల కదా, సరే ఫేక్ ఉన్నది ఫేక్ అని చూపించినాము, ఇప్పుడు ఓ చెల్లె లెక్కనే కాబట్టి భవిష్యత్తు కూడా ఇచ్చినట్టు ఉంటుందని ఒక పాట పాడిపించి పాట రూపంలో యాక్టింగ్ నేర్పించి చేయడం వల్ల చాలా అద్భుతమైన యాక్టింగ్ చేస్తుంది. అలాగే కొన్ని ఫోక్ సాంగ్స్లలో కూడా చేసుకుంటుంది, చాలా మంచిగానే మళ్ళీ ఒక స్థాయికి వచ్చింది, బోనం కూడా ఎత్తుకుంటుంది, మంచిగా తన పేరు తాను తెచ్చుకుంటుంది. మనం ఆమెను ఇప్పుడు ఏమనం, నా ఇంటెన్షన్ నేను ఎప్పుడు ఆమె శిగం ఫేక్ అని నేను ఎప్పుడు అనలే. అవును, దేవుణ్ణి ఏదైతే తీసినామో అది ఫేక్ అని నేను చెప్పిన, వాక్యాలు తప్పని చెప్పిన. ఏదైతే దేవతను భూమిలో పెట్టి తనకు తాను తీసి ఒక 2 కోట్లకు టార్గెట్ పెట్టుకున్నారు చూడు, అది తప్పుగా. ఈవేడ కూడా దేవుణ్ణి అక్కడ పెట్టి నువ్వు నాటకాలు చేస్తా ఉన్నావు, చెయ్యకపోతే నువ్వు ప్రూవ్ చెయ్యి. సరే నేను మరి ప్రముఖ ఛానల్ ఒక మిత్రురాలు వచ్చింది, ఆమె ఎందుకు చెప్తుంది నువ్వు ఒక లెక్చరర్ అయి ఉండి పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తా ఉన్నావని? ఇది గ్రహించలేరా జనాలు? వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా? ఆమె ఆడేటివన్నీ కోతిగంతులే. ఒక అమ్మవారు వస్తే ఆ రకంగా రాదు, ఆ రకంగా ఆట ఉండదు కూడా. మీరు ఎంతమందినైనా చూడండి, 3 ఏళ్ల పిల్లకు సిగం కూడా వస్తుంది, 3 ఏళ్ల పిల్లల మీద కూడా అమ్మవారు పూంతది, వాళ్ళది కూడా చూడండి ఎంత బాగుంటుందో. నేను ఎక్కడ చూడలే. ఈమెది మరీ విచిత్రమైన శాస్త్రాలు అంటారు అవి. అదేదో ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా గిట్లనే చేస్తుంటారు ఆ టైప్ కూడా. నేను ఒక మాట చెప్తా స్వామి, మీరన్నదే కరెక్ట్, ఆవిడన్నదే కరెక్ట్ అనుకుందాం, సంతోషే ఫేక్ అనుకుందాం. ఓకే, మీ అమ్మవారిని, మీ అమ్మ నాన్న నిన్ను కన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల తర్వాతనే దైవం నా దృష్టిలో. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా తల్లిదండ్రులు లేకపోతే నేను లేను. నాకు ఫస్ట్ నా తల్లిదండ్రి నా దేవుడు. కాబట్టి నువ్వు తల్లిదండ్రి నీ దేవుడు తల్లిదండ్రిని చూడొద్దని చెప్పిండు. నీ అత్తమామని ఒక కోడలుగా నిన్ను అత్తమామని చూడొద్దని చెప్పారు కదా. అమ్మని నేను దేవుణ్ణి అని మీ కన్న తల్లికే చెప్పినా మూర్ఖురాలు విను. మీరే అందరు నన్ను చూడాలి, నేను ఎవరిని చూడా. ఎందుకంటే నేను జగన్మాతను, లోకమాతను, పరమేశ్వరిని, బ్రహ్మాండ సృష్టి మీద జరుగుతున్న ఘోరాలు నేరాలన్నీ ఆపేయడానికి వచ్చిన మణిదీపేశ్వర అమ్మను మరి మీరు నన్ను కనడమేంది? మీరు అనలే నన్ను, నేనే స్వయాన్ని ఊడిపడ్డా. ఆ లెక్కలుంది ముచ్చట. ఇప్పుడు ఇప్పటి వరకు ఈమెతో చెల్లెళ్ళు మాట్లాడరు, చుట్టాలు మాట్లాడరు. ఈమె బిహేవియర్కి యాటిట్యూడ్. కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారా ఈమెకి? ఎవరు మాట్లాడరు. ఈగో ఉన్న వాళ్ళతో ఎవరు మాట్లాడరు. పిల్లలు కూడా ఈమె చెప్పింది, ఈ భజన ఉంటుంది కదా, ఆ భజన బ్యాచ్ లేకపోతే, ఆ భజన వేయకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తుందంట, తిడుతుందంట, ఎట్లా పడితే అట్లా. మీరు ఇట్లా తిడుతున్నది కదా, బెదిరిస్తున్నది కదా కొన్ని వీడియోలలో కూడా కదా.
నువ్వు అప్పటిదాకా కామ్గా కూర్చున్నావు, నువ్వు అప్పటిదప్పుడు ఇట్లా చిక్కబట్టి కిందికి తెచ్చి నువ్వు ఎట్లా కొడతావు వెనక? నీకు అప్పుడే దేవత వచ్చేసిందా? మా దాంట్లో అయితే శివగణాథులలో అమ్మవారు వచ్చేటప్పుడు ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అవును. కళ్ళు మూసుకోవడము, ఆ తర్వాత ఒక ఆయిలింపులు కావచ్చు. వైబ్రేషన్, బేకోట్లు అని కూడా అవును, అంటాం. బేకోట్లు బేకోట్లు వస్తుంటాయి, ఒకదానికి ఒకటి 100 వస్తాయి. అలా ఈమెకి బేకోట్లు ఏమి రావు. ఆవులింతలు ఇట్లా అనడము, ఇవన్నీ ఎన్నో సిమ్టమ్స్ ఉంటాయి. ఈమెకి ఏ అవి సిమ్టమ్స్ ఏమీ ఉండేవి, ఒకటే ఇట్లా ఇట్లా లేకుండానే ఎగురుడు అంతే. ఇట్లా ఎగురుడు ఇట్లా అంటా ఉంటది. ఇక్కడ నేనేమంటా ఉన్నాను, నేను ఇక్కడ కించపరచట్లేదు. దేవుడు వచ్చిన వాళ్ళని నేను చూసిన. ఇంతెందుకు మీ అమ్మగారికి అమ్మవారు వస్తుంది, మా అమ్మవారికి వస్తుంది. ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా శివశక్తులకు కూడా. నేను ఇక్కడ శివశక్తులను బయటికి తీయాలంటే నేను అందరి మీద పడవచ్చు కదా, అవును. ఎందుకు పడట్లేదు? ఎక్కడైతే మరి మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతారు? ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడనే మీరు ఖండిస్తున్నారు. ఆ ఖండించిన దానికి మీరు కోరుకుంటుందో అందరు సపోర్ట్ ఉండాలా. ఇక్కడ ఏది లేదు ఈ విషయంలో. ఇది ఎవరి గురించి నేను ఫైట్ చేస్తున్నా అని ఆ క్వశ్చన్ మీరు అప్పుడు కూడా సౌందర్య విషయంలో కూడా అడిగారు. నేను ఎవరి గురించి ఫైట్ చేస్తున్నా, ఎవరి పేరు ఇక్కడ బ్యాడ్ అవుతుంది, అమ్మవారి పేరు తర్వాత ఆ అమ్మకు ముద్దు బిడ్డలైన శివశక్తుల పేరే ఖరాబ్ అవుతుంది కాబట్టి అది కావద్దు అనేది నేను మీకు సపోర్ట్ ఇస్తే తిరిగి మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు మీరు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ముందుకు వచ్చి ఒక ఎవరైతే పేరుగాంచిన వాళ్ళు ఉన్నారో శివగణాథులలో ఒక 5 మంది 10 మంది వచ్చి మాట్లాడొచ్చు కదా ఈ విషయంలో. 100% ఈ విషయంలో కూడా ఎవరు మాట్లాడట్లేదు. నేను బ్రాహ్మణ వాళ్ళకి సంబంధించి కూడా మీ వేషాధారణ వేసుకొని శతగోపురం ఎట్లా పెడతాడు అదొకటి. తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడుతుంది ఈమె? చిన్న క్వశ్చన్. ఒక పెద్ద పెద్ద దేవాలయాలు అంటే సొంతంగా లక్షలలో కోట్లు ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతమంది దేవాలయాలు కట్టిస్తారు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఆ గుడికి చైర్మన్ అవుతాడు. ఆ చైర్మన్ అటువంటి వాడు కూడా శతకోపురాలు పెట్టే స్థానంలో నిలబడాడు, బ్రాహ్మణుని పెడతాడు. గర్భాలయంలో కూడా బ్రాహ్మణుని పెడతాడు. వచ్చిన వాళ్ళు ఇచ్చిన దక్షిణలంతా మనకైతాయి కదా, ఆ వేషం కూడా మనం వేసేస్తే అయిపోతుంది కదా అని ఎప్పుడు అనుకోడు. ఇక్కడ అదే విషయం జరుగుతుంది. మరి బ్రాహ్మణులు దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే శతకోపురం దగ్గర 100 వచ్చినా 500 వచ్చినా 2000 వచ్చినా అవి కూడా ఆ ఒకరోజు మందము వచ్చిన 500 మంది 1000 మంది వేసిరు అనుకో, అవి కూడా 1 లక్ష 2 లక్షలు. అయ్యో ఇక్కడ బట్టి జాతర జరుగుతుంది ఇక్కడ. నేను ఏమంటా ఉన్నాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నా అన్వేషణ విషయానికి డిబేట్లు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ సరే మాట్లాడాలి, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ లైవ్ లా మన తెలంగాణలో ఏనో ఉన్నోడి గురించి కొట్లాడుతూ ఉన్నారు మీరు. ఈయన్నే లైవ్ లా జరుగుతూ ఉంది. బ్రాహ్మణులు ఒక బ్రాహ్మణ ఆయన కూర్చొని ఏదో సంథింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు ఖండించట్లేదు? నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇక్కడ సంతోష్ ఫేకా, సంతోష్ కావాలని ఒక దేవత బిడ్డను బ్లేమ్ చేస్తూ ఉన్నాడా, లేదంటే దేవుని అడ్డం పెట్టుకొని దందా చేసేటోళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నాడా? మీరు శివశక్తులే తేల్చాలి. ఆమెకు దేవుడు ఎట్లా వస్తూ ఉన్నది, దేవుడు ఎట్లా పూంతా ఉన్నాడో మీరు ప్రూఫ్ చేయాలి. నాకు కావాల్సింది మీరు ప్రూఫ్ చేయలేదా? మీరు నన్ను క్వశ్చన్ చేశారు ఒకనొక టైంలో మీడియాలో కూర్చొని ఈయనెవరు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాను మాట్లాడారు. నేను రెస్పెక్ట్ చేస్తా మీకు, నేను మిమ్మల్ని ఎప్పుడేమన్నాను, మీరేందో నాకు తెలుసు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా నేను ఒక శివశక్తి నేనే ఫోన్ చేసి సంథింగ్ నా నంబర్ తీసుకున్నారా, నంబర్ ఇచ్చారు నాకు శివరుద్రస్వామి. లేదండి అక్కడ నేను శివం వస్తుందని అనట్లేదు కదా అంటే, మరి పేయి మీదకి వచ్చేదాన్ని ఏమంటారు? శివం. అది మీరు అక్కడికి వెళ్ళాలి కదా, ఏం జరుగుతున్నది చూడాలి కదా, అక్కడున్న వాళ్ళకన్నా పంపించాలి కదా. ఇప్పటి వరకు స్టైల్ లేదు. నాకు అక్కడికి పోయి వచ్చిన అన్న మీరు ఎందుకన్నా కొట్లాడుతూ ఉన్నారు, మీరు ఇట్లా అట్లా అని బ్యాడ్గా చెప్తా ఉన్నారు. ఏమైతుంది నాకు బ్యాడ్గా చెప్తే? నాకు ఇరిటే మన కింద పడుతుంది, పైన చూస్తున్నాడుగా నేను ఏం చేస్తున్నాను అనేది. వీలెంత ఆఫ్టర్ ఆల్, అవునా కాదా? నేను అందుకే ఈ నార్మల్ ప్రజలు కాకుండా ఈ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అలా హస్బెండ్కి అవతారం వేసి శతగోపురం పెట్టిస్తుంది. ఇది మీరు అడిగే హక్కు మీకుంది. ఈ శిగము నా మీదకి పేయి మీదకి వస్తుందని అన్న ఆమె శిగం అని ఎక్కడ వాడతలేదు. లాజిక్ గా మాట్లాడేటోళ్ళని కూడా మీరు పట్టుకోవాలి. ఏమొస్తుంది నీకు, ఎట్లా చెప్పింది అమ్మవారు, అడిగే హక్కు మీకుంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఏం చెప్తుంది? నేను కళలోకి ఎట్లా వచ్చింది అని అంటే, కళ అని అనకండి. అమ్మవారు నా మీదకి వచ్చినప్పుడు నాకు సోయి ఉండదు. అది ఏమంటారు, శిగం అని అంటారు. మరి ఇది మీరు క్వశ్చన్ చేయాలి. ఆమె సిగంలాగా ఆడినా ఆడకున్నా ఎగరడము చేయడము దుంకడము ఇట్లా అని అనడం అన్ని సిగం కిందకే వస్తాయి కదా అవన్నీ. మరి ఏంటిది అది? మరి ఏ శివశక్తులు అయ్యారే? ఆమె సిగం అని చెప్పుకుంటలేదు. మరి ఎట్లా ఇది ఎట్లా మీరు ఒక స్వామిగా ఒక శివశక్తిగా మీరేం చెప్తున్నారు? నేనైతే తన ఇంటికి వెళ్ళినా వెళ్ళకున్నా నేను మీ యొక్క మీడియా సమక్షాన అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరు దాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మితే ఏదైనా నిదర్శనంగా ఆమె సత్యం ఏందో చూపియమని చెప్పండి. ఆమె సత్యంగా
చేతిలోనే బండారు పుట్టిస్తుందా, మీరందరూ సాక్ష్యంగా ఉండంగా కుంకుమ పుట్టిస్తుందా, లేకపోతే అగ్నిని చేతిలో ఇచ్చి హారతిస్తుందా, లేకపోతే నిప్పులు తొక్కుతుందా, ఇంకే రకంగా చేస్తుందో ఒక చిన్న మెరాకిల్ చూపిస్తే నమ్మండి, లేకపోతే నమ్మకండి. మీరు నమ్మి అందరూ మీరు డబ్బులు, మీ సమయము, మీ ఒక అన్ని వృధా చేసుకుంటారు అనేది చెప్పాలని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇంకోటి ఆమెకు వచ్చేది అమ్మవారు కాదని చెప్పడానికి వచ్చిన, అలాగే ఒక ఇంటి లోపల పెట్టుకున్నది మందిరము కాదు, గుడి కాదు, అదొక సంసారం చేసే ఇల్లు, అది అంటుముట్టుండే ఇల్లు. ఇంకోటి డేట్ ఉన్నా కూడా రావచ్చు, అమ్మను ముట్టుకోవచ్చు, పూజలు చేయవచ్చు అని చెప్తుంది కదా. ఇది ఆచారం మంట కలుపుతుంది, భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి కూడా వచ్చిన, అలాగే ఇక్కడ మోసం జరుగుతుంది అని కూడా చెప్పడానికి నేను రావడం జరిగింది. ఓకే, నేను ఏం చెప్తా ఉన్నానంటే రాకేష్ బోనం స్వామికి నేను ఫోన్ చేయలేదు. ఇవన్నీ చూసి ఈ అరాచకాలను నేను చూసి నాకు ఫోన్ చేసి జనాలకు తెలవాలి, నిజాలేంటి తెలవాలని నాకు ఫోన్ చేస్తే కంపల్సరీ రండి స్వామి, మీరు ఎనీ టైం వెల్కమ్, మీరు ఫోన్ చేయడమే గొప్పతనం అని పిలిపించి కూర్చోబెట్టినాం. ఓన్లీ ఇక్కడ ఆమెనేదో చేయాలని కాదు, నేనేమంటున్నా రాకేష్ బోనం స్వామి అన్నట్టుగా కూడా ఆమె ఏం చేస్తుందో చూపిమనండి, ఆమె మిరాకిల్ చూపిమనండి. అక్కడ గొప్పగా ఉందని నేనే క్వశ్చన్ చేస్తాను. కానీ క్వశ్చన్ చేసిన వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిరని బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టిస్తామని భయపట్టిస్తే మాత్రం సంతోష్ అనే వ్యక్తి తగ్గే వ్యక్తి కాదు. మీకు ఇంకా దేవత పైనున్న దేవుడు చూస్తాడు. మీరు చేసే లంగేశాలు, పిచ్చేశాలు, పిచ్చి మాటలు, పిచ్చి వాక్యాలు, మీరు జనాలను మోసం చేస్తూ ఉన్నారు. మీ పతనం అనేది స్టార్ట్ అయిందని నేను చెప్తా ఉన్నా. నా మీద ఏదైతే నింద మీరు వేస్తూ ఉన్నారో, వేసిన ప్రతి ఒక్కరికి మీ దగ్గర ఎవరైతే మీ గ్రూప్లో ఉన్న వ్యక్తులకి మీరు పోర్ట్రేషన్ చేస్తా ఉన్నా, ఆడు దొంగ, వీడియోలు చూడొద్దని పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు మీరు. నేను చెప్తా ఉన్నా, నిజామాబాద్కు నేను మళ్ళీ వస్తా, నిజాయితీగా వస్తా. నేను తప్పు చేసినట్టుగా నువ్వు ప్రూవ్ చేస్తే లైఫ్ లాంగ్ నేను E96 టీవీ కనిపించకుండా ఒక్క వీడియో కూడా చెయ్య యాంకర్గా. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇంకో దేవుడి విషయంలో నేను అసలు మాట్లాడను, లేదా ఈ విషయంలో నేను సంతోషం మీద నేను కావాలని భయప్రాంతులకు నేను అసలు భయపడే చాయిసే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పోలీస్ స్టేషన్లన్నా, ఏ పోలీసులన్నా ఎవరైనా సరే ఇలా జనాలను మోసం చేయమని చెప్తా ఉన్నారా? దేవుని అడ్డం పెట్టుకొని రండి, నేను రెడీ. మీరు పోర్ట్రేషన్ ఎంతమందికి, మా అంటే 700 మందికి పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఏపీ, తెలంగాణ, బయట దేశాలలో కూడా నా వీడియోలు చూస్తూ ఉన్నారు. బయట దేశం అమెరికా నుంచి కాల్ చేస్తూ ఉన్నారు నాకు. ఈమె దగ్గర నేర్చుకొని అంటే చదువుకొని పోయిన పిల్లలు కూడా ఈమె గురించి నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఫైనల్గా ఈమెకు 1 వార్డ్లో ఈమె మారాలంటే ఏం చెప్తా ఉన్నారు మీరు? ఒక శివశక్తిగా ఆమెకు చెప్పండి, శివశక్తులకు కూడా చెప్పండి. భక్తులందరికీ చెప్పడం ఏంటంటే, తను ఏదన్నా శక్తి చూపించాలా, నమ్మాలనుకుంటే, ఇప్పటివరకైతే ఆమె ఫేక్ అని అయితే తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎవరు కూడా నమ్మొద్దని నేను తెలియజేస్తున్నా. ఇంకోటి మన శివగణాదులకు ముఖ్యంగా చెప్తున్నా, మనము చాలా స్ట్రిక్ట్గా లేకపోవడం వల్లనే కొన్ని స్టూడియోలలో కూడా వచ్చి ఊగడం చేయడము, అలా 1, 2, 3 అట్లా అయిపోయినారు, మళ్ళీ ఇట్లా కూడా పుట్టుకొస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఖండించాలా. ఏ ఏరియాలో అయితే జరుగుతుందో ఇలాంటివి అంటే ఫేక్ అని మనకు అర్థమవుతుందో ఆ ఏరియాలో ఉన్న శివగణాదులైనా, లేకపోతే మనకు సంబంధించిన శివగణాదులలో సీనియారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి కనీసం వాళ్ళని పోయి దీన్ని ఖండిస్తే మన విలువ గౌరవాలను మనం నిలుపుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే మన ఉనికిని ఏదైతే శివగణాదులు, శివశక్తి, అమ్మవారే స్వయంభూ జగన్మాత లోకమాత పరమేశ్వరి, ఆ శివుని బిడ్డ ఎల్లమ్మ స్వయాన కైలాసములకెళ్ళి దిగి ఒక మనిషి లోపలికి వస్తుందని ఉనికిని ఓడగొట్టుకుంటాం. వీళ్ళు ఉత్తనే ఊతారా, వీళ్ళు ఇట్లారా అట్లారా అని మాట్లాడుకునే కొన్ని మాటల్ని మనం వినవలసి వస్తుంది. ఇప్పటికే సిగం అనే దాని మీద చాలా విలువ గౌరవాలు పోయే విధంగా వచ్చింది. కాబట్టి అలా ఆ రూట్లో కాకుండా మన శివశక్తి తత్వాన్ని, మన గౌరవాన్ని మనం మంచిగా ఉంచుకోవాలి అనుకుంటే, ఎల్లకాలం ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి వేషధారణలు వేసుకొని కొత్త కొత్త క్యాండిడేట్లు వస్తుంటారు కదా, అది ఫేక్ అని తెలిసిన మరుక్షణమే దాన్ని ఖండించాలని నేను మా శివగణాదులకు కానీ అలాగే భక్తులకు కూడా ఏది నిజము ఏది అబద్ధం చూసుకొని వెళ్ళాలి. అక్కడ మీకు ఏం సత్యంగా అనిపించింది, అమ్మవారనే కాదు సత్యం, ఏ భూమిలోకేలో అమ్మవారు వచ్చింది ఇక్కడ సత్యం ఉందంటే అది ఓకే, నేను ఒప్తా. కానీ ఒక పలానా ఒక వ్యక్తురాలు అంటే ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి అక్కడ ఉండి వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అక్కడ తీసుకెళ్ళే వాళ్ళకి నిజంగా అమ్మవారు వస్తుందా? అక్కడ ఉన్న మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైతే ఇట్లా పలానా అమ్మవారు వస్తుంది, ఇక్కడ వెలిసింది, మా ఇంట్లో వెలిసింది, మా గుడిలో వెలిసింది, మీరు నమ్మండి చేయండి అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎంతవరకు అయితే శక్తి ఉంది, వాళ్ళు ఏ మహిమలు చూపించిర్రు, ఏ మాయలు చూపించిర్రు, అవి మీరు పసిగట్టి అబ్బా ఎవరు చూపించని శక్తులు చూపించిర్రు, ఎవరు చూపినంత మాయ చూపించిర్రు, ఇది కదా
అని మీరు నమ్ముకోండి. ఏది చూపించకముందే మా ఇంట్లో మెలిసింది అనగానే తండోపతండాలుగా మీ పనులు, మీ ఉద్యోగాలు, సద్యోగాలు, మీరు నాట్లేసేటోళ్ళు, పొలం పని, భూమి పని అన్నీ చేసిన వాళ్ళు వదులుకొని పొద్దుగాలనకపోతే రాత్రి దాకా అక్కడ పడి ఉండి నిద్రాహారాలు లేక మీ పైసలు వృధా, మీ సొమ్ము వృధా, మీ సమయం వృధా, అట్లా ఉత్తదానికి మీరు సమయం వృధా చేసుకోకూరి. ఆ ఉత్తగా చేసుకునే దానికన్నా మీరు ఒక గుడికి పోయి ఇంత ప్రదక్షిణ కొబ్బరికాయ కొట్టొచ్చిన మీకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఫేక్ అని చెప్పడానికి, కరాఖండిగా చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏ ప్రాంతాలలో ఇలా మొలకలోనే మొలుసుకుంటూ వస్తుర్రో ఆ చిన్న మొలకున్నప్పుడే పీక్ పడేస్తే మన శివశక్తులు ఉన్న తత్వము, మన బండార్ బలగం మంచిగా ఉంటుంది. ఈమె శివశక్తి కాదని చెప్పుకుంటుంది. శివశక్తి అని చెప్పుకొని ఇది ఉంటుండే కానీ అమ్మవారు వస్తుందని కూడా కాదు. నాకు స్వయాన ఇట్లా ఒంటి లోపలికి వెళ్తుందంట స్వయాన. మరి మనందరికి వచ్చేది ఏంది? మరి మనకు వచ్చేది కూడా స్వయాన అమ్మవారే కదా, మన శరీరంలో కూడా వచ్చేది. మనకు అమ్మవారు వచ్చిన తర్వాతనే కదా మనం పూనకం వచ్చి ఊగుతున్నాం. అలా ఊగేది ఊగుతున్నది, ఆడేది ఆడుతున్నది, ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉరుకుతుంది, అక్కడికి వెళ్ళి ఇటు ఉరుకుతుంది, మనుషుల్ని కొడుతుంది, కొరుకుతుంది, ఇంకెన్నో చేస్తుంది. మరి ఆమె అరాచకాలని మరి నేను తప్పు పడుతున్నా ఇవన్నీ చేసేదాన్ని, ఇంకోటి ఊగేది ఊక్కుంటా మరి నేను శివశక్తిని కాదని చెప్పుకుంటుంది. స్వయాన అమ్మవారే నా చెవులో మాట్లాడుతుందని చెప్తుంది. రకరకాలు చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి మీరందరూ ఏదన్నా అబద్ధం ఉంటే దాన్ని అబద్ధమని ఖండించండి. నిజం ఉంటే పొర్లి దండాలు పెట్టండి, ఏమి కాదు. నిజాన్ని ప్రజలోకంలోకి తీసుకురండి. అబద్ధాన్ని ఆ ఊరు పొలిమేర కదా ఆ ఇంటి కడపను కూడా బయటికి తీసుకురావద్దు, ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తున్నా. మరి సంతోష్ గారు కూడా మీకు పదే అదే చెప్తున్నారు, నన్ను బ్యాడ్ చేస్తున్నారు, నేను డబ్బులు తీసుకున్నానని. ఆ డబ్బులు ఎక్కడ తీసుకురు ఏందో మరి ముందుకు తెస్తే మీరు ఏ రకంగా అయినా మీరు ఖండించుకోవచ్చు. తను ఎంత నిజాయితీగా ఉన్నారో దాదాపు ఒక 6-7 విషయాలు ఇలాంటి భగవంతునికి ధర్మానికి ఎంత సపోర్ట్గా ఉన్నాడో, ఎంత గుడ్ పర్సనో నాకు తెలుసు, ఎంత జెన్యూనో నాకు తెలుసు. కాబట్టి ఆయనకు నేను బ్యాక్ సపోర్ట్గా రావడం జరిగింది. ఆయన నన్ను ఇక్కడ పిలిపించుకోలే, నేనే వస్తాను. సౌందర్య విషయంలో మిగతా విషయంలో నన్ను పిలవడం జరిగింది. ఎందుకంటే మీకు ఫోన్స్ వచ్చాయట కదా, మీరే గురువు అట కదా అని. ఆ రోజులో నేను గురువే కాదు, నాకు తెలియదు, నాకు అన్నం తెలియదు, పుణ్యం తెలియదు. నేను ఇంట్లో ఏదో పెళ్ళం పిల్లలతో నన్ను తెచ్చి బజార్లేసి ఒక వైరల్ చేసి అందరు నాకు ఫోన్లు చేసి నువ్వంటనా గురువు, దీని వెనుక నువ్వున్నావా అని నన్ను ప్రశ్నిస్తే నాకు బాధ అనిపించి నేను బయటికి రావడం జరిగింది. అదే సౌందర్య విషయంలోనే నాగభవితది కూడా వచ్చింది. కాబట్టి ఒక భగవంతుని దాంతోనే వాళ్ళు కూడా ఆట ఆడుతున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా ఎంత నిజం ఉంది. ఒక రూమ్లోకి వెళ్తే ఆమె కూసం ఈడుస్తుందంట అంటే మరి ప్రశ్నంగా ఇప్పుడు వస్తుంది కదా పున్నమామాస, నిజంగా ఎట్లా స్కిన్ వదులుతుందో మనం కూడా చూద్దాము. ఆమె లేడీయే కదా, ఇంకో 2 లేడీలను లోపల పెడదాం, ఎట్లా స్కిన్ వదులుతుందో చూద్దాం, మనం కూడా ఎట్లా పాములాగా మారిపోతుందో చూద్దామన్న. అప్పుడు కూడా కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చి అది కూడా చాప్టర్ క్లోజ్ అయ్యింది. సంతోష్ అన్న గారు ఏంటంటే తనకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటున్నా అనే ఒక ఉద్దేశంలో అన్యాయం జరిగే దగ్గర ఏం అన్యాయం జరుగుతుంది, నిజం ఎంత ఉంది, జెన్యూన్ ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఆ ఒక విషయాలను బయటకు తీసుకొచ్చేటువంటి వ్యక్తి. కాబట్టి నాకు కూడా అక్కడ కరెక్ట్ నేను ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో చూసి కూడా నాకు ఆమె చేష్టలు చాలా గలీజ్గా అనిపించింది. ఆమె చేష్టలు కూడా కరెక్ట్ లేవు. అసలు అమ్మవారు వచ్చేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మవారు వచ్చే వాళ్ళకి అవతలి వ్యక్తులకు అమ్మవారు వచ్చే దాంట్లో కళ అనేది మాకు అనిపిస్తుంది. ఆ కళ గిలా మాకు ఏమనిపించలేదు. అమ్మవారు పూనుతున్న వైబ్రేషన్స్ బాడీ కూడా మాకు కంటి మీరడ చూస్తే మాకు అర్థమైపోతుంది. ఆ వైబ్రేషన్స్ కూడా మాకు కనిపించలేదు. ఆమె ఎక్కడ కూడా పలానా వాళ్ళని ఇది జరుగుతుంది, అది తనకు కావాల్సిన వాళ్ళని ఒక 10 మందిని పెట్టుకొని, స్టార్టింగ్లో ఒక 10-20 మందిని తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఇలా మాకు ఇదయ్యింది, మాకు అదయ్యింది, ఇక్కడికి వస్తే అట్లా అయ్యింది, ఇట్లా అయింది, మాకు అది జరిగిందని చెప్పించడమే. ఇక కొంతమందికి అనుకోకుండా వాళ్ళ జీవితంలో ఏదో వాళ్ళ అదృష్టానికో దురదృష్టానికో కొన్ని అప్పటివి కానీ ఇప్పుడు జరిగిపోతే అయిపోయినట్టేనా ఆ విషయం కూడా. కాబట్టి నేను దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా. ఇది చాలా ఇంకోటి తిరుపతి దేవాలయంతో పోల్చడం అంటే కూడా అది నేను చాలా అహంకారంతో పోతుంది ఆమె. అందుకే అహంకారం మీద భగవంతుడు ఎట్లయినా దెబ్బ కొడతాడు. అదొకటి నాకు నచ్చలే. తిరుపతి ఎక్కడా, ఆమె సంసారం చేసే ఇల్లు ఎక్కడా. కాబట్టి అది కూడా ఖండిస్తున్నా. ఇవన్నీ చేష్టలు చూస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆమె ఏదో ఒక పెద్ద ఈ లోకాన్ని మరి కరోనా మహమ్మారి ముందలకి రాలేదా ఈ అమ్మవారు? ఇప్పుడే వచ్చిందా?
ఈ సమయంలోనే వచ్చిందా? అన్ని రోగాలు నొప్పులు అందరూ చచ్చిపోయినాక వచ్చిందా? దుష్ట సంహరణ శిష్ట రక్షణ అనేది ఇప్పుడైతే దుష్ట సంహారం చేయడానికి రాక్షసులు అయితే లేరు, కనీసం జగన్మాత సృష్టిని కాపాడే తందుకు వచ్చినా అంటుంది కదా. మరి ఆ మణిదీపేశ్వరమ్మ అని పేరు పెట్టుకుంది కదా, ఆ లోకమాతకు తెలియదా మరి పలానా కరోనా మహమ్మారి వచ్చేది ఉంది, పలానా నా బిడ్డను ఇంకో 2-3 ఏండ్లు అయినాక ఎంచుకుంటా అనుకుని అమ్మ ముందే ఎంచుకొని మరి ఈమె మీదకే వచ్చి ఈమెను కూడా ఆమెను ఎంచుకొని మరి ముందే కరోనా మహమ్మారిని వధించకపోయినరు. మరి ఇప్పుడు ఈమె చెప్పే విధంగా మరి కొన్ని కోట్లాది మంది చనిపోయారు, వాళ్ళందరికీ మరి ప్రాణదాత అయి మరి కాపాడుకుంటే బాగుండునేమో. అంతా క్లియరెన్స్ అయిపోయినాకంటే కరోనా దెబ్బ, కరోనాకు సంబంధించిన 3 సంవత్సరాల రోగాలతోని మరి మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో ఎదుర్కొన్నాం. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు అందరు ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉన్నాక ఇప్పుడు కొత్త వేషం వేసుకొని వచ్చి నేను అది చేస్తా, నేను దుష్ట సంహారం చేస్తా, శిష్ట రక్షణ చేస్తా, అందరిని కాపాడవచ్చిన, అందరినీ చెడు వాళ్ళను శిక్షించనీకి వచ్చిన అని మరి చెప్తూ ఉన్నది. మరి అమ్మవారే మరి ఈ రకంగా మరి చెప్పిస్తుంది అనేది మరి ఆమె అయితే మరి అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తుంది మాటలలోనైతే నేను చెప్పడానికి వచ్చిన అది నేను తెలియజేసేది మీకు. ఓకే, నేనేమంటా ఉన్నానంటే తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ నిజాయితీగా వెళ్ళే వాళ్ళను ఏదో విధంగా భయప్రాంతాలకు గురి చేయాలి, ఏదో బ్లాక్మెయిల్ వాళ్ళ మీద చేయాలి, వాళ్ళ బెదిరించే ప్రయత్నం చేయాలంటే మాత్రం నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, మీకు చేతనైంది చేసుకోండి. నేను చేసేది తప్పని మీరు ప్రూవ్ చేస్తే, మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేస్తే నేను దేనికైనా నేను రెడీ. కానీ ఊరికే నా మీద ఎలిగేషన్ చేసి మమ్మల్ని డబ్బులు అడిగిండు, మేము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ పోర్ట్రేషన్ చేసిందంటే నీ ఇంట్లో చాలామంది ఉన్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. నన్ను ఎవరైతే మీ వీడియోలు పెట్టిండో ఆ మిత్రుడు, మీడియా మిత్రుడు, ఆ మిత్రుడు నా ఎంబడే ఉన్నాడు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటుంది. కాల్ చేసి నీకు ఎవరైనా చేస్తే పోలీస్ స్టేషన్లో నంబర్ ఇవ్వండి. కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. మీరు ఇన్ని ఎలిగేషన్లు చేస్తూ ఉన్నారు, మీకు అలవాటు అయిపోయిందని నేను చెప్తా ఉన్నాను. మీకు జనాలను మోసం చేయడం అలవాటు అయిపోయింది. ఎవరేమన్నా అంటే భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని భయపట్టించేసి ఈ విధంగా చేయడం మీకు అలవాటైంది. కాబట్టి నేను ఇక మీద కూడా నిజామాబాద్లో మీ మీదనే కూర్చుంటాను కూడా నేను చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. విలువైన సమయాన్ని ఇచ్చి మీరు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి, మంచిని మంచిగానే చెప్పాలి. ఇప్పుడు మేము ఎందుకంటే దేవుళ్ళ గురించి మీకు ఎక్కువ తెలుసు, మాకు డౌట్ వస్తుంది అంతే. నేను ఇంకోటి శివశక్తులకు కూడా ఏం చెప్తున్నా, మీరంటే మంచి రెస్పెక్ట్ ఉంది, బట్ ఇలాంటి వాళ్ళ వల్ల మీ మీద రెస్పెక్ట్ పోతుందన్న ఇంటెన్షన్ అయితే నాకుంది. మీ మీద రెస్పెక్ట్ నాకుంది, కానీ మీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ పోతుందేమో ఇలాంటి వాళ్ళ లెక్కలు చేయొచ్చు. మీరు చెప్పేది ఏంటంటే రియాలిటీ థర్డ్ జెండర్లు ఎవరైతే హిజ్జడాలు ఉన్నారో నకిలీ వాళ్ళు రావడం వల్ల, నకిలీ వాళ్ళు దౌర్జన్యం చేసి ఇంట్లకు దూరి కొట్టి చేసి పైసలు అడగడం వల్ల నిజంగా నోటితోని పెట్టే దీవనార్థులు ఏవైతే హిజ్జడాలు ఉన్నారో అవి వాళ్ళ కుటుంబాన్ని సల్లగా కాపాడుతాయో వాళ్ళకు కూడా ఎలా మచ్చ వస్తుందో, నకిలీ కొజ్జోలతో మంచి వాళ్ళకి ఎలా మచ్చ వస్తుందో అలాగే ఈ నకిలీ శివశక్తులతోని అసలైన శివశక్తులకు మీకు రిమార్క్ వస్తుంది. అది రావద్దు అనే దాంతో వీళ్ళేం చెప్తా ఉన్నారు, ఆమె ఎక్కడ సిగమూగట్లేదు కదా అంటే ఆమె కళలో కూడా నా కళలో కాదు నా పెయి మీదికి అన్నది. పెయి మీదికి అనేది ఏమంటారు, మీరేమనుకుంటారు అనేది అది ఊహించి ఒకసారి దీని మీద ఖండించాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరు తప్పు చేసినా, సంతోష్ ఇన్ కేసు కావాలని ఎలిగేషన్ చేస్తే కూడా నన్ను కూడా ఖండించండి. ఓకేనా? థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. న్యాయానికి ధర్మానికి ఇలాంటి ఏవైతే అన్యాయాలు ఉన్నాయో అవన్నిటిని ముందుకు తెచ్చి వీళ్ళందరినీ ఖండించడం వల్లనే మరి సనాతన ధర్మం ఇప్పుడు మీరు నడుస్తున్న ఈ మార్గం కూడా సనాతన ధర్మానికి సంబంధించింది. ఫ్యూచర్లో కూడా మా శివశక్తి తత్వాన్ని ఉనుకుని పోనీయకుండా కాపాడుతున్నందుకు ఒక శివశక్తిగా, అమ్మ ముద్దు బిడ్డనే అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలుగా ఎకరాని కొండలు ఎక్కినా, దిగరాని కొండలు దిగిన ఎన్నో కొన్ని వందల లక్షల బోనాలు అమ్మకు నైవేద్యం పెట్టి ఆ అమ్మ సంపూర్ణమైన కటాక్షానికి నేను కూడా పాత్రున్నై ఉన్నా కాబట్టి ఆ అమ్మ ముద్దు బిడ్డగా నేను కూడా మీకు దీవనార్థులు ఇస్తున్నా. మిమ్మల్ని నేను పొడుగుతున్నా, ఎందుకంటే ధర్మానికి మీ వంతు కూడా మీరు మీ వంతు సేవ కూడా చేస్తున్నారు. మా వంతు మేము చేస్తున్నాం, మీ వంతు మీరు చేస్తున్నారు. ఎక్కడైతే అన్యాయం అని అనిపిస్తుందో, ప్రజలు మోసపోతున్నారు అనిపిస్తుందో, ఎక్కడైతే దొంగ దేవతను సృష్టిస్తున్నారో అవన్నిటిని మీరు ఖండిస్తున్నారు. అది కూడా సనాతన ధర్మంలో చాలా
ముఖ్యమైంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఖండించకపోతే ఇంకా మిగతా అదర్ మతస్థులకు కొమ్ములు లేచిపోతాయి. ఇంకా అరే వాళ్ళ దాంట్లో ఐక్యమత్యం లేదు, వాళ్ళ దాంట్లో లంగలూరు దొంగలూరు అన్నట్టు. ఇప్పటికే ఇంత మంచిగా సనాతన ధర్మంలో ఇంత మంచిగా ఉండగా కూడా మన గుడి గోపురాల మీద దాడులు జరుగుతున్నాయి, అమ్మవార్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి వేరే మతస్థులతోని. కాబట్టి మన మతము లోపల హిందూ సనాతన ధర్మంలో హిందూ మతముల ఇలాంటివి చేయొద్దు, ఇలాంటివి చేస్తే హిందూ మతానికే మచ్చ కదా. ఇలాంటి గంజాయి మొక్కల్ని పుట్టంగానే పీకి పడేస్తేనే అయిపోతుంది. వాళ్ళు కొండలుగా పర్వతాలుగా పెరిగిపోయినాక మనం పీకేయలేము, వాళ్ళకి బలం పెరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళు అక్రమైన తొవ్వలా అంటే నలుగురు నాశనమయ్యే తొవ్వలా, సనాతన ధర్మమే దొడ్డిదారిలో పోయే తొవ్వలా వీళ్ళు తీసుకుపోతుంటే ఇలాంటి వాళ్ళను ఖండించి ఆ మొక్కలు అప్పుడే తీసేస్తున్నారు కదా. గంజాయి మొక్కలు అటువంటి తులసి వనంలో ఒక్క మొక్క గంజాయిది వస్తే పోనీలే ఏం చేస్తుంది, తులసివనం 100 ఎకరాలు ఉన్నది, ఒకటే కదా గంజాయి మొక్క మూలకు ఉన్నది కదా వదిలేస్తే ఆ గంజాయి మొక్కనే మొత్తం పేరుకపోయి తులసి వనం లేకుండా అవుతుంది. ఆ రకంగా అవుతుందని ఒక ఇంటెన్షన్తోని ఒక బాధతోని ఇలాంటి వాళ్ళందరినీ ఖండించుకుంటా, ఇలాంటి ఖండించేటప్పుడు కూడా రాళ్ళ దెబ్బలు, కట్టె దెబ్బలు, మాట దెబ్బలు ఎన్ని మీ మీదకి దాడికి వస్తాయో తెలియదు. అలాంటి దాంట్లో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, మీకు భార్య ఉన్నది, మీకు పిల్లలు ఉన్నారు, అలాంటిది కూడా లెక్క చేయకుండా వీళ్ళకి దూసుకెళ్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మీకు అమ్మవారి రక్ష ఉంటుంది. మీకు దీర్ఘాయుష్మాన్ భవనోవాంచ ఫల సిద్ధిరస్తు, ఆయుష్మాన్ భవష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు, సకలాది నరపీడ, పాలవాడు పగవాడు దండి దుర్మార్గుల సకలాది పీడలు తొలగిపోయి మీకు ఆ తల్లి జగన్మాత జమదగ్ని సమేత రేణుకాదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీ వంతుకు ఎప్పటికిలాగే ధర్మానికి మీరు తోడు ఉండండి, మా వంతుకు మేము కూడా ఉంటాం. ఏదైతే మాకు నచ్చలేదు అనిపిస్తుందో అది మేము ఖచ్చితంగా ఇలా వచ్చి ప్రజలకు సందేశం ఇస్తాము. ఆ సందేశాన్ని ప్రజలోకలు కూడా విని మీకు సత్యం ఏందో అక్కడ ఉన్న వాళ్ళు చూపిస్తే వెళ్ళండి. సత్యం అనేది రవ్వగింజంతా కూడా అక్కడ చూపించకపోతే ఏదో అమ్మవారిని చూపించేది, అమ్మవారికి సత్యం ఏందండి, అమ్మవారికి ఎప్పటికైనా సత్యం ఉంటుంది. అది మట్టి విగ్రహమా, రాయి విగ్రహమా, బంగారదా, ఎండిదా. అక్కడ ఒక లలితాదేవి అమ్మవారిని పెట్టుకున్నారు, లలితా త్రిపుర సుందరి అమ్మవారిని పెట్టుకున్నారు. ఆమెను మీరు దర్శించుకోవచ్చు. కానీ అక్కడ ఆమెను అమ్మవారిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు వెనుకకేసుకోవాలని చూస్తూ ఉన్నారు. మీరు ఆమెకేమన్నా పరీక్ష పెట్టండి, అమ్మవారికి కాదు పెట్టాల్సింది. అమ్మ జగన్మాత లోకమాత 96 శివుడే కింద పాన్పులా ఆమెకు కుర్చీ అయి ఉంటాడు. ఆమె కడుపు మీద కూర్చొని ఉంటుంది లలితాదేవి. అటువంటి శంకరుడు ఆమెకు దాసోమై ఉంటాడు. ఆమెకు మనం ఏం పరీక్షను పెడతాం లలితాదేవి. ఈమెకు పెట్టండి, ఈమె ఏం పరీక్షలలో గెలుస్తుంది, అగ్నిలో నడుస్తుందా, లేకపోతే అగ్నినే చేతుల్లో పట్టుకుంటుందా, నిప్పుల రవ్వలు పట్టుకుంటుందా, లేకపోతే నాలుక మీద నిప్పు రవ్వ పెట్టండి, ఒక నిప్పు పెట్టండి, దాన్ని కంట్రోల్ చేస్తుందా, ఏ రకంగా ఈమె సత్యం చూపిస్తుంది, చేతుల నుంచి బండారు కుంకుమాలు తెస్తుందా. ఎందుకంటే నార్మల్గా సిగముగట్టాలకి ఇవన్నీ పరీక్షలు పెట్టరు, నార్మల్ ఇక్కడ నార్మల్గా అని చెప్తలేదు ఆమె, సిగమని చెప్తలేదు. ఇంకోటి స్వయాన అమ్మవారే వచ్చి మా చెవులో చెప్తుంది, నా లోపలికి వెళ్తుంది, నేనే బాలా త్రిపుర సుందరిని, నేనే మణిదీపేశ్వరిని అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈమెనే లోకమాత అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈమెనే దుష్ట సంహారం చేయనీకే వచ్చిన మరొక అవతారం అని చెప్పుకుంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏవైతే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలన్నీ కూడా చిన్నపిల్లలందరూ కూడా ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్ పోవాలంటే ఇప్పుడు 9th 7th 10th బోర్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఎన్నో రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, నెలకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ నెల ఎగ్జామ్లలో కరెక్ట్ మార్క్స్ వస్తేనే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏమి స్ట్రిక్ట్గా చదువు చెప్పారు. ఏ మార్క్స్ అయితే రాని వాళ్ళకి స్ట్రిక్ట్గా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్లో బాగా చదివేటట్టు అలా వాళ్ళని మోటివేట్ చేసుకుంటేనే వాళ్ళను 12 నెలల చదువులలో ఆఖరికి పెద్ద ఎగ్జామ్స్ అని, ఫైనల్ ఎగ్జామ్స్ అని, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. అప్పుడు ఇక ఈ టీచర్స్ చెప్పగలరు, వీడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, వీడు సెకండ్ ర్యాంక్ వస్తాడు, చదువులలో బాగుండేది. ఎందుకంటే మేము పెట్టినాం కదా, పరీక్షలు పెట్టినాం, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టినాం, ఎగ్జామ్స్లలో గెలిచి. మీరు ఏది ఎగ్జామ్ పెట్టకుండా, ఏ పరీక్షలు పెట్టకుండా అగో మణిదీపేశ్వరమ్మ ఇగో అని ఏది రూపాన్ని ఆ రూపాన్ని చూపించేస్తే అమ్మని పట్టుకొని ఈమెను ఏం పరిశాన్ని ఏది కూడా పెట్టకుండా ఈమె
సత్యం చూపించకుండా ఏం చూపించకుండా మీరు ఆమెను నమ్ముతూ అంత దూరం వెళ్ళడం, ఒక్కొక్కరు చాలా చాలా దూరంకి వెళ్ళి కూడా వెళ్తూ మీ సమయం వృధా, డబ్బు వృధా. నేను అదే చెప్తున్నా, మీ సమయం మీ డబ్బు ఏది వృధా చేసుకోకండి. ఎంత కష్టపడితే ఇద్దరాలు మొగలు పిల్లలు కూడా కష్టం చేయంగా ఈ రోజులలో వెళ్తలేదు. మా అలాంటి సిచ్యువేషన్లో మీరు డబ్బులు, సమయం, మీ ఆరోగ్యం వృధా చేసుకోదని మీ ఇష్టమైన ఒక ముద్దు బిడ్డగా, ఆ తల్లి జగన్మాత ముద్దు బిడ్డగా, రాకేష్ బోనంగా అదొక్కటి తెలియజేయనికి వచ్చిన. ఇలాంటి వాళ్ళు ఎవరైతే అంటే దొంగ వాళ్ళు, మంచి వాళ్ళు కాదు, మంచి మార్గంలో పోతలేరు, సనాతన మార్గాన్ని తప్పుడుతో తీసుకుపోతురు అని ఇలాంటి వాళ్ళని బయట పెడుతున్న సంతోష్ అన్న గారికి కూడా మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలా. ఆయనకు మనమందరం కుడిభుజంగా ఉండాలా. న్యాయానికి, ధర్మానికి, సనాతన ధర్మానికి ఎవరైతే ముందుకుండి నడుస్తారో మనమా పోలేం. మనం దీని మీద 24 గంటలు దాని మీద ఫైట్ చేయడానికి మనకు శక్తి లేదు. ఎందుకంటే మనకు పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, పండుగలు, పబ్బాలు, దేవుని లగ్గాలు ఉంటుంటాయి. కనీసం ఆయన పని వదులుకొని ఇదే పని మీద వాడి వెళ్ళి అది అసత్యమా సత్యమా, అసత్యమైతే ఇది ఈడికే డెడ్ ఎండ్ అయిపోవాలా, సత్యమైతే ముందుకు పోవాలనే దాని మీద ఎవరి విషయంలో అయినా ఆయనకు అబద్ధం అనిపిస్తే ముందుకు వెళ్ళిపోయి ఫైట్ చేస్తాడు. అందరూ కూడా శివగానాథులు కానీ, జోగిని వ్యవస్థ కానీ, థర్డ్ జెండర్లు కానీ, ప్రతి ఒక్కరూ స్వామీజీలు కానీ, పీఠాధిపతులు కానీ బ్రాహ్మణి రూపంలో అలా భర్తను కూర్చోబెట్టింది కదా, బ్రాహ్మణుడు ముందుకొచ్చి మాట్లాడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. సర్వే జన సుఖినో భవంతు. సంతోష్ గారికి కూడా నమస్తే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.